Good morning, everyone. Welcome to today's The Hindu Analysis. This is Monday's Hindu Analysis అండి. అంటే 15th November 2021 అనాలిసిస్. ఇది నిన్నే అప్లోడ్ చేయాలి, బట్ డ్యూ టు టెక్నికల్ గ్లిచ్ నిన్న అప్లోడ్ చేయడం కుదరలేదు. సో ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాం. ఈ రోజు కూడా ఈరోజు తప్పకుండా మీకు వస్తుంది, అందులో సందేహమే లేదు. ఓకేనా? యూ కెన్ రెస్ట్ అష్యూర్డ్ ఆఫ్ ఇట్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ హిందూ అనాలిసిస్, ఎప్పటిలాగే ఒక్క చిన్న అనౌన్స్మెంట్ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ దాని ఫీజు ఎంత అంటే 60,000 రూపాయలు మాత్రమే. 60,000 రూపాయలు కూడా నెలకి 5,000 చొప్పున మీరు కట్టుకునేటటువంటి అవకాశం కూడా కల్పిస్తున్నాము. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ, బెస్ట్ గైడెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, అండ్ దాంతోపాటు ఈఎంఐస్ ఆప్షన్ కూడా కల్పించడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో అది కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలోనే మీకు భాగంగా వస్తుంది. యూపీఎస్సీ రాసే వాళ్ళు గ్రూప్స్ కూడా రాస్తూ ఉంటారు కదా, సో అందుకోసం ఈ ఫీచర్ కూడా మీరు దానికోసం వేరే ఇన్స్టిట్యూట్కి పరిగెత్తి లేకపోతే వేరే డబ్బులు కట్టక్కర్లేదు. చక్కగా ఫ్రీ ఆఫ్ కాస్టే మీకు అవన్నీ లభించడం అనేది జరుగుతుంది. అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ రీసెంట్గా ఏదైతే లాంచ్ చేస్తామో ఇట్ విల్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. టెస్ట్ సిరీస్ కూడా, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తాం. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీతో చేయించడం అనేది జరుగుతుంది. ఇండివిజువల్ పర్సనల్ ఫీడ్బ్యాక్ అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది. ఫీజు అనేది 70,000కి రివైజ్ అవుతుంది డిసెంబర్ 1వ తారీఖు నుంచి. సో ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. 7893895553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ చూడండి అమ్మా, ఒక్క మాట చెప్తాను. ఇప్పటి వరకు ఎవరైతే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ జాయిన్ అయ్యి ఉన్నారో లెట్ మీ కంగ్రాచులేట్ యూ ఆల్, బికాస్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ద బేసిక్స్ వెరీ స్ట్రాంగ్లీ. మీ బేసిక్స్ చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నాయి. డీటెయిల్డ్గా ఒక ఎసెన్స్తో మీరు బేసిక్స్ అనేవి నేర్చుకోబోతున్నారు. మన అమ్మ భాషలో, తెలుగు భాషలో బైలింగ్వల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి చక్కగా మీరు నేర్చుకోబోతున్నారు. సురేష్ సార్ అండ్ నేనే ప్రైమరీలీగా హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. సురేష్ సార్ హ్యాండిల్స్ బోత్ ఎకానమీ అండ్ పాలిటీ యాజ్ వెల్. నేను హిస్టరీని కంప్లీట్గా హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. సో 22nd నవంబర్ వరకు ఈ ఫీజు అనేది వ్యాలిడిటీలో ఉండడం అనేది జరుగుతుంది. ప్రసాద్ సార్ జాగ్రఫీ హ్యాండిల్ చేస్తారండి. ఓకేనా? 23rd తర్వాత 15,000 అయిపోతుంది. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? 7893899553 మేడం నెంబర్. అండ్ ఎనీ సబ్జెక్ట్ కోర్స్, మీకు ఒక్క సబ్జెక్ట్లోనే డౌట్ ఉంది అని మీకు ఏమైనా అనిపిస్తే సింగిల్ సబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు. పాలిటీ తీసుకోవచ్చు, హిస్టరీ తీసుకోవచ్చు. హిస్టరీ నేనే చెప్తానండి. ముఖ్యంగా హిస్టరీ కోర్సులో మీకు ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఇంతేనా? ఇంకా ఉన్నాయి. పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, దానితో పాటు ఈవెన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉంటుందో వీటి తాలూకా డీటెయిల్డ్ క్లాసెస్ చక్కగా కథల రూపంలో చెప్పుకుంటాం. అండ్ వీటి తాలూకా నోట్స్ ఇవన్నీ కలిపి రికార్డెడ్ క్లాసులు నాకు సరిపోతాయి సార్ అంటే 5,000 రూపీస్కే మీకు రావడం అనేది జరుగుతుంది. అన్ని క్లాసెస్ రికార్డెడ్ వెర్షన్లో మీరు చక్కగా వినొచ్చు హ్యాపీగా. నోట్స్ కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుంది యాప్లో. ఎకానమీ రికార్డెడ్, జాగ్రఫీ రికార్డెడ్, ఎథిక్స్ రికార్డెడ్, ఎన్విరాన్మెంట్ రికార్డెడ్, కరెంట్ అఫైర్స్ రికార్డెడ్. కరెంట్ అఫైర్స్ మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేసేది, ఇష్యూస్ ఫేస్ చేసేది కరెంట్ అఫైర్స్ దగ్గర. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, బ్యాక్గ్రౌండ్ నుంచి, బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి, ప్రతి ఆస్పెక్ట్ని గ్రాస్ రూట్స్ నుంచి నేర్చుకోవాలంటే ట్రై టు జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అమ్మ. కరెంట్ అఫైర్స్ డీటెయిల్డ్గా ఇన్డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. నేను మ్యాగజైన్స్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? కరెంట్ అఫైర్స్ కోర్సులో. అండ్ నాతో పాటు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కూడా మీ క్లాసులు తీసుకోవడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ప్రిలిమ్స్ 2022 టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఏది తీసుకోవాలన్నా 5,000 రూపీస్ మాత్రమే. సో 22వ తారీఖు నుంచి 7,000 రూపాయలు అవుతుంది. 22 తర్వాత 23 నుంచి 7,000 రూపాయలు అవుతుంది. సో ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీ. మస్ట్గా తీసుకోవాల్సిన కోర్సెస్ చెప్పనా? కరెంట్ అఫైర్స్ మస్ట్గా తీసుకోవాలి, హిస్టరీ మీరు తప్పకుండా తీసుకోవాలి, అండ్ దాంతోపాటు ఎకానమీ. సురేష్ సార్ ఎంత చక్కగా ఎకానమీ చెప్తారో మీకు తెలుసు. అండ్ ఎథిక్స్ ఎవరికైనా ఇబ్బంది ఉంది అంటే సురేష్ సారే హ్యాండిల్ చేస్తారు. ఎథిక్స్ కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు. అర్థమైందా? సో మీరు ఆ ఫుల్ ప్రోగ్రామ్కి వచ్చేస్తే మీకు హ్యాపీగా 60,000కే అన్ని డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు అన్నీ కలిపి వస్తాయి. ఇంకో మాట చెప్పనా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. సో మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారు కదా, అపార్ట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఆ ఇన్స్టిట్యూట్ని మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. అండ్ ఆ ఇన్స్టిట్యూట్లో వ్యాలిడిటీ ఎలా ఉంది, మన ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంది, టీచింగ్ క్వాలిటీ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది,
అండ్ దాంతోపాటు గైడెన్స్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారా లేదా, ఇవన్నీ కంపారిజన్. ప్రతిదీ బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారా లేదా, కూలంకషంగా కాంప్రహెన్సివ్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నారా లేదా, ప్రతి ఒక్కటి మీరు బేరీజ్ వేసుకొని ఇఫ్ యూ ఫీల్ లైక్ నో దిస్ ఇన్స్టిట్యూట్ మీకు మీకు తప్పకుండా జస్టిస్ చేస్తుందని మీరు కన్విన్స్ అయితేనే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్ అన్న. మరి హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినండి అమ్మ. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అన్న. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్స్ కెన్ నౌ హ్యావ్ 5-year terms. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ లో మనం ఈ ఆర్టికల్ని మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమైపోతుంది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మనం డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. అండ్ బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఆర్టికల్ చిన్న మాట అండి, మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. మీరు ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. అండ్ ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా షేర్ చేసుకోండి. మీ నుంచి మాకు యొక్క సహాయం అనేది చేయండి. అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫర్ క్వాలిటీ వీడియోస్. ఏం లేదన్న, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే మన ప్రెసిడెంట్ రాష్ట్రపతి 2 ఆర్డినెన్సెస్ అనేవి చేయడం అనేది జరిగింది. ఏం చేశారు? 2 ఆర్డినెన్సెస్ అనేవి చేశారు. ఆర్డినెన్స్ అంటే ఏంటో తెలియాలి, ఇక్కడ మనకు బ్రేక్ పడిపోతుంది కదా. సో ఫస్ట్ ఆర్డినెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మామూలుగా చట్టాలు అనేటటువంటి ఎవరు చేస్తారు? విచ్ లివింగ్ ఆఫ్ ద గవర్నమెంట్? లెజిస్లేచర్ అనే చేస్తుంది. గవర్నమెంట్లో 3 ఆర్గాన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నారు. ఒకటి లెజిస్లేచర్, రెండవది ఎగ్జిక్యూటివ్, మూడవది జ్యుడిషియరీ. లెజిస్లేచర్ పని ఏంటి? చట్టాలు చేయడం. ఎగ్జిక్యూటివ్ పని ఏంటి? చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం. జ్యుడిషియరీ పని ఏంటి? చట్టబద్ధంగా వ్యవస్థలు అనేవి నడుస్తున్నాయో లేదో చూడడం. గార్డియన్ ఆఫ్ పీపుల్స్ రైట్, ప్రజల తాలూకు హక్కులకు ఏమైనా భంగం వాటిల్లుతుందో లేదో చూడడం. రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయడం, చట్టాలని కూడా ఇంటర్ప్రిట్ చేయడం. ఈ లెజిస్లేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్ప్రిట్ చేయడం కదా. అయితే కొన్నిసార్లు లెజిస్లేచర్ చేయాల్సినటువంటి పని ఎగ్జిక్యూటివ్ తీసుకుంటుంది. లెజిస్లేచర్ చేయాల్సినటువంటి పని ఏంటి? ఇక్కడ చట్టాలు చేయడం. కొన్ని సందర్భాల్లో చట్టసభలు అనేవి, లెజిస్లేచర్ అనేది మీట్ అవ్వలేనటువంటి పక్షంలో లెజిస్లేచర్ చేయాల్సినటువంటి పనిని ఎవరు తీసుకుంటారు? ఎగ్జిక్యూటివ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ 2 చట్టసభలు, ఇప్పుడు మనకి ఇప్పుడు పార్లమెంట్ తీసుకున్నాం అనుకోండి, పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఒకటి లోక్సభ, దట్ ఈస్ లోవర్ హౌస్, రెండవది రాజ్యసభ, మీ అందరికీ తెలుసు. ఈ 2 చట్టసభలు కూడా ఒకవేళ మీట్ అవ్వనటువంటి పక్షంలో రాష్ట్రపతికి డైరెక్ట్ గా చట్టం చేసేటటువంటి అధికారాన్ని ఇచ్చారు. దిస్ ఆర్డినెన్స్ హ్యావ్ ఈక్వల్ పవర్ టు ఎన్ యాక్ట్. మామూలుగా పార్లమెంట్ చేసినటువంటి చట్టానికి ఎలాంటి పవర్ ఉంటుందో అలాంటిదే ఉంటుంది. మరి ఆర్డినెన్స్ చేసేటటువంటి పవర్ని రాష్ట్రపతికి ఎవరిచ్చారు సార్? మన రాజ్యాంగమే ఇచ్చింది. ఆర్టికల్ 123 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అదే ఇచ్చింది. మరి ఆర్డినెన్స్ ని ఓన్లీ రాష్ట్రపతే చేయాలా సార్ అంటే అక్కర్లేదు, గవర్నర్ కూడా చేయొచ్చు. అర్థమైందా? రాష్ట్రపతితో పాటు గవర్నర్ కూడా ఆర్డినెన్సెస్ అనేవి చేయొచ్చు. స్టేట్ యాక్ట్స్ అయితే ఏవైతున్నాయో గవర్నర్ చేస్తారు. ఆర్టికల్ 213 ప్రకారము. ఆర్టికల్ 123, 213 ఈజీగానే గుర్తుంటుంది, రైట్? చూడండి, ఎప్పుడు చేస్తారు? లెజిస్లేచర్ అనేది మీట్ అవ్వలేనటువంటి పక్షంలో. ఇప్పుడు మనకి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయా? జరగట్లేదు కదా. సో ఏ సమయంలో అయితే ప్రెసిడెంట్ ఈ యాక్ట్ తప్పకుండా తెచ్చి తీరాలి, లేకపోతే ప్రాబ్లం ఏర్పడుతుంది, ఇట్ ఈస్ ఆఫ్ మచ్ ఇంపార్టెన్స్ అని భావిస్తారు, అప్పుడు ఈ ఆర్డినెన్సెస్ అనేవి తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే మరి ఆర్డినెన్సెస్ కి లెజిస్లేచర్ స్క్రూటినీ ఉండదా సార్? అంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ ని బైపాస్ చేసేయొచ్చా? అంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో లెజిస్లేచర్ తెలియకుండా చట్టాలు చేసేయొచ్చా అంటే చేయకూడదు. ఇండియా ఈజ్ ఎ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అండి, మీ అందరికీ తెలుసు. మనం పార్లమెంటరీ సిస్టమ్ అనేది ఫాలో అవుతాం, యూకే లాగా, రైట్? యునైటెడ్ కింగ్డమ్ లాగా. సో పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ లో ఏంటండి? ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. అర్థమైందా? ఎగ్జిక్యూటివ్ అనేది తప్పకుండా లెజిస్లేచర్కి ఏం చెప్పాలి? సమాధానం చెప్పాలి, అకౌంటబుల్ గా ఉండాలి. అందుకే లెజిస్లేచర్ లో భాగంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎగ్జిక్యూటివ్ లో భాగంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రశ్నలు వేస్తారు. నరేంద్ర మోడీ గారు, మీరు తప్పు మీరు చేస్తుంది, పెట్రోల్ రేట్లు తగ్గిస్తా అన్నారు, తగ్గించట్లా, ప్రజలకు డబ్బులు పంచుతా అన్నారు, డబ్బులు పంచట్లా. సో ఇలా క్వశ్చన్ చేస్తారు. లెజిస్లేచర్ లో భాగంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఎగ్జిక్యూటివ్ లో భాగంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఎగ్జిక్యూటివ్ తప్పకుండా లెజిస్లేచర్కి ఆన్సర్ చెప్పాలి కాబట్టి. అర్థమైందా మీకు? ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. అందుకే మరి ఆర్డినెన్స్ చేసింది కూడా
లెజిస్లేచర్ యొక్క స్క్రూటినీకి తప్పకుండా నోచుకుంటుంది. లెజిస్లేచర్ చట్టసభలు నెక్స్ట్ మీట్ అయిన తర్వాత, ఇప్పుడు నెక్స్ట్ మీట్ ఎప్పుడు ఉంది, వింటర్ సెషన్స్ అనేవి మీట్ అవుతారు అంతేనా. నెక్స్ట్ మీట్లో విత్ ఇన్ 6 వీక్స్ మీట్ అయినటువంటి 6 వీక్స్లో ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్డినెన్స్ అనేది యాక్ట్గా మారాలి. అంటే ఉభయ సభలు ఏవైతే ఉన్నాయో లోక్సభ రాజ్యసభ రెండు చట్టసభలు కూడా దానికి ఆమోదం తెలిపిన తర్వాత మన రాష్ట్రపతి దానికి ఎసెంట్ వేస్తే, ప్రెసిడెంట్ ఎసెంట్ వేస్తే ఒక లా అనేది యాక్ట్ అవుతుంది అంతేనా. ఒకవేళ ఈ యాక్ట్ అనేది పార్లమెంట్ లో కానీ స్టేట్ లెజిస్లేచర్ లో ప్రెసిడెంట్ చేసినటువంటి చట్టం పార్లమెంట్ లో పాస్ అవ్వకపోయినా, గవర్నర్ చేసినటువంటి చట్టం స్టేట్ లెజిస్లేచర్ లో పాస్ అవ్వకపోయినా, దట్ ఆర్డినెన్స్ ఈజ్ సీజ్ టు ఎఫెక్ట్ అండి. ఆర్డినెన్స్ ఏదైతే ఉంటుందో అది మరి పని చేయదు, అర్థమైందా, అది మరి ఎన్ఫోర్స్ అవ్వదు, అర్థమైందా. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యు నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ ఆర్డినెన్స్. అయితే చూడండి, మన రాష్ట్రపతి 2 ఆర్డినెన్సెస్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఆర్డినెన్స్ ఒక యాక్ట్కి అమెండ్మెంట్ చేస్తే, సెకండ్ ఆర్డినెన్స్ ఇంకొక యాక్ట్కి అమెండ్మెంట్ చేశారు. ఫస్ట్ యాక్ట్ ఏంటి, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. మొదటి ఆర్డినెన్స్ ద్వారా దీనికి సవరణ చేయడం అనేది జరిగింది. సెకండ్ ఆర్డినెన్స్ ద్వారా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి యాక్ట్ 2003 ఏదైతే ఉంటుందో దీనికి సవరణ చేయడం అనేది జరిగిందమ్మ, అర్థమైందా. ఈ సవరణలు ఏవైతే ఉన్నాయో ఈ సవరణలు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఫస్ట్ దానికి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గవర్న్ చేస్తున్నటువంటి సిబిఐ ఏదైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి, సిబిఐ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. డిరైవ్స్ ఇట్స్ పవర్స్ ఫ్రమ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఆఫ్ 1946, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందా. సో సిబిఐ యొక్క చీఫ్ ఎవరైతే ఉన్నారో సిబిఐ యొక్క చీఫ్ తాలూకా టెన్యూర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నారు. అండ్ సెకండ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీనిలో సవరణలు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరైతే ఉన్నారో మనీ లాండరింగ్ కేసెస్ విచారిస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, దాని తాలూకా చీఫ్ యొక్క టెన్యూర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ప్రెజెంట్ వీళ్ళిద్దరికి ఫిక్స్డ్ టెన్యూర్ ఉంది, అంటే 2 year టెన్యూర్ ఉంది. చీఫ్స్ ఎంతకాలం పనిచేయాలి, 2 సంవత్సరాలు మాత్రమే పనిచేయాలి. ఇప్పుడు ఏం చేశారు అంటే సంవత్సరం ఎక్స్టెండ్ చేశారు, 1 year, అర్థమైందా. ఇది ఎంతో కాలం 1 year ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఎక్స్టెండబుల్ అప్ టు 3 annual ఎక్స్టెన్షన్స్, అంటే ఈ 1 year తర్వాత ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేయొచ్చు, ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేయొచ్చు, మాక్సిమం అప్ టు 5 years ఎక్స్టెండ్ చేయొచ్చు. 2 + 1 + 1 + 1 మొత్తం 5 years కదా, 2 + 3 5 years. సో ఇక్కడ కూడా అంతే, ఈ 1 year తర్వాత కావాలంటే గవర్నమెంట్ ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేయొచ్చు, ఇంకొక 1 year కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. మాక్సిమం ఆ వ్యక్తిని ఆ చీఫ్ని 5 ఏళ్ల పాటు కొనసాగించవచ్చు. సో సవరణ ఏం చేశారో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అర్థమైంది నాన్న. ఇదే మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనం సిబిఐ గురించి అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి కొద్దిగా ప్రిలిమ్స్ లెవెల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా వింటే, ఫోకస్డ్గా వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సో మొదట సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దీని తాలూకా డిఫరెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి, జాగ్రత్తగా వినండి. 1960లో 1960s టైంలో ఇండియాలో కరప్షన్ అనేది, అవినీతి అనేది పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది. మరి కరప్షన్ రెడ్యూస్ చేయడం ఎలా అనేటటువంటి ప్రశ్న అప్పటి ప్రభుత్వాలకు రావడం అనేది జరిగింది, గవర్నమెంట్. సో గవర్నమెంట్ కరప్షన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని రికమెండేషన్స్ ఇవ్వండి అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఆ కమిటీ పేరు ఏంటి అంటే సంతానం కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్. సో దిస్ పర్టిక్యులర్ కమిటీని ఎప్పుడు కన్స్టిట్యూట్ చేశారు, ఎప్పుడు దీన్ని కన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది అంటే 1962లో దీన్ని కన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ కమిటీ తన రిపోర్ట్ని 1963లో ఇచ్చింది. 1963లో ఏం చెప్పింది, ఒక స్పెషల్ ఫోకస్తో కరప్షన్ మీద దృష్టి పెట్టేటటువంటి ఒక ఆర్గనైజేషన్ అనేది ఉండాలి, దట్ షుడ్ డీల్ విత్ కేసెస్ పర్టైనింగ్ టు కరప్షన్, రిలేటెడ్ టు కరప్షన్ అని చెప్పి వీళ్ళు చెప్పడంతో 1963లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ, ది కేమ్ అప్ విత్ ఏ రెజల్యూషన్ మీన్స్ జీవో, గవర్నమెంట్ ఆర్డర్ అని చెప్పి అనుకోండి. ఈ రెజల్యూషన్ ద్వారా సిబిఐని సెటప్ చేయడం అనేది జరిగింది. ప్రెజెంట్ సిబిఐ కమ్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళ కింద రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ నౌ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్
మినిస్ట్రీ ఆఫ్ పర్సోనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ అండర్ దిస్ పర్వ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నౌ, ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పర్సోనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అమ్మ. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్వేస్ రిమెంబర్, సిబిఐ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ నాట్ ఏ స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ అంటే ఏంటి? ప్రభుత్వం ఒక చట్టం చేసి తీసుకొచ్చినటువంటి బాడీ కాదు. ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్పి మీరు అనుకోవచ్చు. అర్థమైందా? సో కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాట్యూటరీ బాడీ అండ్ దాంతోపాటు ఎగ్జిక్యూటివ్ బాడీస్ అని చెప్పి 3 బాడీస్ మనకు ఉండడం అనేది జరుగుతాయి. ఫస్ట్ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటంటే ఆ బాడీ యొక్క ప్రస్తావన రాజ్యాంగంలో చేసి ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. అంటే రాజ్యాంగంలో మెన్షన్ చేయడం కానీ, రాజ్యాంగ సవరణ ఏర్పాటు చేసి కానీ ఒక బాడీని ఏర్పాటు చేస్తే దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. సపోజ్ ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ గురించి రాజ్యాంగంలో ప్రస్తావించబడ్డం అనేది జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. స్టాట్యూటరీ బాడీ అంటే ఒక చట్టం చేసి ఏర్పాటు చేసినటువంటి బాడీ. ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది చేసి దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు థర్డ్ ఎగ్జిక్యూటివ్ బాడీ. గవర్నమెంట్ ఒక ఆర్డర్ ద్వారా, ఒక జీవో ద్వారా, లేకపోతే ఒక పాలసీ చేయడం ద్వారా ఒక బాడీ దాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అదే నీతి ఆయోగ్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ, సిబిఐ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్పి చెప్పొచ్చు. అండ్ సిబిఐ తన విధులు నిర్వహించేటప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి తన హెల్ప్ అనేది ఇస్తుంది. అండ్ దాంతోపాటు ఇంటర్పోల్ ఏదైతే ఉంటుందో, ప్రపంచ నేరస్తుల్ని గుర్తించడంలో భారతదేశం తరపున వీళ్ళు చాలా హెల్ప్ చేయడం అనేది జరుగుతుందమ్మా. ఇంటర్పోల్ కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఇట్ ఈస్ ఆల్సో ద నోడల్ పోలీస్ ఏజెన్సీ ఇన్ ఇండియా విచ్ కోఆర్డినేట్స్ ఇన్వెస్టిగేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంటర్పోల్ మెంబర్ కంట్రీస్. అండ్ సిబిఐ విల్ బి హెడెడ్ బై ఏ డైరెక్టర్. సిబిఐకి ఒక డైరెక్టర్ ఉండడం అనేది జరుగుతుంది, రైట్? ఈ డైరెక్టర్ యొక్క ఇదే మనకి టెన్యూరే ఇప్పుడు పెంచారు. 2 years ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఉండేది. ఇప్పుడు 2 years నుంచి 1 year 3 annual టర్మ్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు. మాక్సిమం 5 years వరకు వీళ్ళ టెన్యూర్ అనేది ఉండొచ్చు అనే విధంగా చెప్పారండి. అండ్ సిబిఐ పరిధిలోకి వచ్చేటటువంటి చట్టాలు ఏంటి, అఫెన్సెస్ ఏంటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి 69 లాస్ దీని పరిధిలోకి వస్తాయి. ఈ 69 చట్టాలను ఎవరైనా ధిక్కరిస్తే, ఎవరైనా ఇది చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైనా పనులు చేస్తే వాళ్ళని సిబిఐ అనేది దర్యాప్తు చేయడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ రాష్ట్రాలు చేసినటువంటి యాక్ట్స్, మొత్తం 18 యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, 18 చట్టాలు ఏవైతే ఉంటాయో వీటికి ఎవరైనా వ్యతిరేకంగా చేస్తే అప్పుడు కూడా సిబిఐ ఎంటర్ అవుతుంది. అండ్ ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్నటువంటి 231 అఫెన్సెస్ రిలేటెడ్ టు ప్రాపర్టీ, లేకపోతే చీటింగ్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని సిబిఐ అనేది ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుందన్న. అర్థమైతే 231 అఫెన్సెస్, రైట్? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అండ్ నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. వినండమ్మా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని సింపుల్ గా ఈడీ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది నాన్న. సో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇస్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ and its main focus is on financial investigation. ఫినాన్షియల్ ఫ్రాడ్స్, మనీ లాండరింగ్ ఇవి చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇది దర్యాప్తు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి విజయ్ మాల్యా బ్యాంకులకు అప్పులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు, నీరవ్ మోదీ వీళ్ళందరూ. సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాంటి కేసెస్, స్పెషల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది విచారించడం అనేది జరుగుతుంది. అండ్ నౌ ఇట్ కమ్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ విచ్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండి. ఇది ఫినాన్స్ మినిస్ట్రీ కింద ఉండడం అనేది జరుగుతుంది. అండ్ వేరాజ్ సిబిఐ ఏ మినిస్ట్రీ కింద ఉంటుందని మనం చెప్పుకోవడం అనేది జరిగింది, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సోనల్ అండ్ ట్రైనింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పర్సోనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో దానిలో ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు ఫామ్ అవ్వడం అనేది జరిగింది? 1st May 1956లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉంటుందో అది ఫామ్ అవ్వడం అనేది జరిగిందమ్మా. సో ఫామ్ అయ్యేటప్పుడు దీన్ని ఏమన్నారు అంటే ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. బట్ తర్వాత దీని పేరు 1957లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అవ్వడం అనేది జరిగింది, రైట్? సో ఇట్ గవర్న్స్ వెరీ ఇంపార్టెంట్ లాస్, దట్ ఈస్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, ఫెమా యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ యాక్ట్ ని ఇది గవర్న్ చేయడం అనేది జరుగుతుంది.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ యాక్ట్ని కూడా ఇది గవర్న్ చేయడం అనేది జరుగుతుంది. ఇది 1999లో తెచ్చారు, ఇది 2002లో తీసుకురావడం అనేది జరిగింది. రైట్, ఎందుకు ఈ చట్టాలు చేయడం అనేది జరిగింది అంటే మనకి 1990ల మొదట్లో ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 1990s ఎల్పిజి రిఫార్మ్స్ వస్తాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ పివి నరసింహరావు గారి తాలూకా హయాంలో. సో ఎల్పిజి రిఫార్మ్స్ ఎంత భారత ఆర్థిక వ్యవస్థకి ఎంత లాభం చేశాయో మనీ ఫ్రాడ్స్, మనీ లాండరింగ్ లాంటి యాక్టివిటీస్ని అంతే పెంచడం అనేది జరిగింది. సో వాటిని కంట్రోల్ చేయడానికి దిస్ పర్టికులర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ డైరెక్టర్ అనే ఆయన ఉండడం అనేది జరిగింది. ఈయన తాలూకా టర్మే ఇప్పుడు మనకి ఈ ఆర్డినెన్స్ ద్వారా పెంచడం అనేది జరిగింది. ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. సో డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ అదర్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కైజర్-ఇ హింద్ ఈజ్ అరుణాచల్స్ స్టేట్ బటర్ఫ్లై. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. స్పీసీసీ న్యూస్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే కైజర్-ఇ హింద్ అనేటటువంటి ఒక బటర్ఫ్లై ఏదైతే ఉందో దాన్ని అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ స్టేట్ బటర్ఫ్లైగా గుర్తించడం అనేది జరిగిందంట. సో అందుకు ఇది న్యూస్లోకి రావడం అనేది జరిగింది. కైజర్-ఇ హింద్ వాజ్ ఒరిజినల్లీ ఏ టైటిల్ ఆఫ్ మహాత్మా గాంధీ అండి. గాంధీ మహాత్ముని యొక్క టైటిల్. బట్ ఆఫ్టర్ జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళు తనకిచ్చినటువంటి ఈ బిరుదు, ఈ టైటిల్ కైజర్-ఇ హింద్ అనేటటువంటి టైటిల్ని గివప్ ఇచ్చేయడం అనేది జరుగుతుంది, తిరిగి తిరస్కరించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీని పేరు మీదే మనకి బటర్ఫ్లై కూడా ఉంది, దాని గురించి న్యూస్లోకి వచ్చింది. ఫస్ట్ బటర్ఫ్లైస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? మన యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్లో బటర్ఫ్లైస్ గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? చిన్న చిన్న జీవులు కదా. సో వాటి తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. అండ్ దాని తర్వాత మనం దిస్ పర్టికులర్ ఆర్టికల్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. వినండి జాగ్రత్తగా. సో ఫస్ట్ బటర్ఫ్లైస్. బటర్ఫ్లైస్ ఆర్ యాక్చువల్లీ ఇన్సెక్ట్స్ అండి, కీటకాలు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇన్సెక్ట్స్ ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ లెపిడోప్టెరా. లెపిడోప్టెరా అనేటటువంటి ఆర్డర్ అండ్ ఫైలం ఆర్థ్రోపెడా. రైట్. అండ్ మీరు బటర్ఫ్లైస్ని చూసే ఉంటారు, రంగురంగులు రెక్కలు వేసుకొని ఎగురుతూ తుల్లుతూ చాలా చక్కగా ఇవి కనిపించడం అనేది జరుగుతుంది. బటర్ఫ్లైస్ ఏవైతే ఉన్నాయో బటర్ఫ్లైస్ మనం తెలుగులో సీతాకోక చిలుకలు అని కూడా అంటాం. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ బటర్ఫ్లైస్? ఈ బటర్ఫ్లైస్ వల్ల ఉపయోగం ఏంటి? బటర్ఫ్లైస్ గురించి మనం ఎందుకు చదువుకుంటున్నాము? ఫస్ట్, దీస్ బటర్ఫ్లైస్ యాక్ట్స్ యాజ్ పాలినేటర్స్ అండి. పాలినేటర్స్గా ఇవి యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దే అకామిడేట్ ద ప్రాసెస్ ఆఫ్ పాలినేషన్. పాలినేషన్ అంటే పరాగ సంపర్కము అని చెప్పి అంటాం. సో ఈ మొక్కలు ప్రత్యుత్పత్తి కోసం, ద రిప్రొడక్షన్ ఆఫ్ దీస్ పర్టిక్యులర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అందుకోసం ఇవి పాలినేటర్స్గా ఉపయోగపడతాయి. అంటే మనకి పాలినేషన్ ప్రాసెస్ ద్వారా ఏం జరుగుతుంది? పూల దగ్గర ఉన్నటువంటి పుప్పొడి ఏదైతే ఉంటుందో ఆ పుప్పొడిని మోసుకొని వేరే పువ్వు దగ్గరికి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. తద్వారా సో ప్లాంట్ రిప్రొడక్షన్కి ఇవి చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో ప్లాంట్స్ అనేవి సర్వైవ్ అవ్వాలి అంటే దీస్ పర్టిక్యులర్ బటర్ఫ్లైస్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఉండాలి. అండ్ దాంతోపాటు దే ఆల్సో యాక్ట్ యాజ్ ఇండికేటర్ స్పీసీస్ అండి. ఇండికేటర్ స్పీసీస్గా కూడా ఇవి యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే దే ఇండికేట్ ద ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ బ్యాలెన్స్డ్గా ఉందా లేదా అని చెప్పి బటర్ఫ్లైస్ అనేవి చూపించడం అనేది జరుగుతుంది. సో ఇండికేటర్ స్పీసీస్, ఒకవేళ బటర్ఫ్లైస్ మనకి ఎక్కడ ఎక్కువగా కనిపిస్తే దట్ ప్లేస్ ఈజ్ విత్ రిచ్ బయోడైవర్సిటీ అని చెప్పి అర్థం. సో అక్కడ బయోడైవర్సిటీ బ్యాలెన్స్ అనేది నిజంగా మెయింటైన్ అవుతుంది అని చెప్పి అర్థం అండి. అండ్ దే ఆర్ అట్ ద లీస్ట్ ఆఫ్ ఫుడ్ చైన్ అమ్మ. ఫుడ్ చైన్లో లోవర్ ఆర్డర్లో ఇవి ప్లేస్ అయి ఉండడం అనేది జరుగుతాయి. సో ఇవి ఉండడం వల్ల వీటిని తినేటటువంటి యానిమల్స్ కానీ లేకపోతే చిన్న చిన్న పాములు ఇలాంటివన్నీ బతుకుంటాయి. సో అవి బతుకుండడం వల్ల వాటిని తినేటటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి బతుకుంటాయి. అవి బతుకుండడం వల్ల వాటిని తినేటటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి బతుకుంటాయి. సో లోవర్ ప్లేస్లో ఉండేటటువంటి దీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఒకవేళ ఎక్స్టింక్ట్ అయితే ఏమవుతుంది? యానిమల్స్కి ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది ఏర్పడుతుంది. సో వాటికి సరిపడా తిండి అనేటటువంటి దొరకదు. సో యానిమల్స్ అన్ని ఎక్స్టింక్ట్ అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది. సో ఎకోసిస్టంలో బయోడైవర్సిటీలో ఇంబ్యాలెన్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అర్థమైందా? సో ఇంకొక చిన్న ఇది చెప్దాం చూడండి.
ఇప్పుడు మనకి బటర్ఫ్లైస్ ఉంటే ఏం జరుగుతుంది? బటర్ఫ్లైస్ ఉంటే పాలినేషన్ అనేది జరుగుతుంది. పాలినేషన్ అనేది జరిగితేనే న్యూ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, న్యూ ప్లాంట్స్ కొత్త మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి కొత్త మొక్కలు వస్తాయి. న్యూ ప్లాంట్స్ ఉంటేనే అట్మాస్ఫియర్లో CO2 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో CO2 లెవెల్స్ అనేవి తగ్గడం అనేది జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది. గ్లోబల్ వార్మింగ్ తగ్గడం వల్ల మనిషి ఎగ్జిస్టెన్స్ అనేది సాధ్యపడుతుంది. ఒకవేళ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఒకవేళ బటర్ఫ్లైస్ అనేవి లేవనుకోండి, పాలినేషన్ జరగదు, కొత్త ప్లాంట్స్ అనేవి పుట్టవు, CO2 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. బికాస్ ప్లాంట్స్ యాక్ట్స్ యాజ్ కార్బన్ సింక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కార్బన్ సింక్స్. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ని లాక్కునేటటువంటివి, అబ్జార్బ్ చేసుకునేటటువంటి ఇంపార్టెంట్ సోర్సెస్ ఏంటి అంటే దిస్ పర్టికులర్ ప్లాంట్స్. ఇన్ ద పర్టికులర్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ దే అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉంటుందో అది పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ పెడితే మీన్ సీ లెవెల్ రైజ్ అనేది పెరుగుతుంది. మీన్ సీ లెవెల్ అనేది రైజ్ అయితే ఏమవుతుంది? ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉంటుందో మనిషి తాలూకు ఎగ్జిస్టెన్స్కి క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇంకొక పాయింట్, బటర్ఫ్లైస్ ఏవైతే ఉన్నాయో బటర్ఫ్లైస్ అనేవి లేవనుకోండి, ఇన్ కేసు పాలినేషన్ ఏదైతే ఉంటుందో పాలినేషన్ అనేది జరగదు. పాలినేషన్ అనేది జరగకపోతే న్యూ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో పుట్టవు. న్యూ ప్లాంట్స్ అనేవి పుట్టకపోతే రెయిన్, వర్షం ఏదైతే ఉంటుందో వర్షం అనేది పడదు. వర్షం అనేది పడకపోతే మనిషి తాలూకు ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఎగ్జిస్టెన్స్ క్వశ్చన్ మార్క్ ఏర్పడడం అనేది జరుగుతుంది. సో బటర్ఫ్లైస్ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇన్ ఆర్డర్ టు సస్టైన్ మ్యాన్కైండ్, బటర్ఫ్లైస్ అనేది తప్పకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బటర్ఫ్లైస్. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ కైజరీ హింద్. కైజరీ హింద్ అనేటటువంటి ఈ బటర్ఫ్లై గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి బటర్ఫ్లై కైజరీ హింద్ అండి. కైజరీ హింద్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటి అంటే ఎంపరర్ ఆఫ్ ఇండియా అని చెప్పి అర్థం, భారత చక్రవర్తి అని చెప్పి అర్థం. దీని తాలూకా సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే థైనోపాల్పస్ ఇంపీరియలిస్. And what is the habitat of this particular butterfly? It is one of the very rare butterfly and an elusive butterfly. It is very difficult to catch these butterflies. Butterflies in catch cheyadam chala chala kashtam, right? And which are found in medium to higher elevations. And పర్వత ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఇవి కనిపించడం అనేది జరుగుతుంది. మీడియం టు హైయర్ ఎలివేషన్ ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. And they fly high in the canopy of broad-leaved temperate evergreen forests. టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో ఇవి ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. These temperate evergreen forests are in turn found in eastern and western Himalayas. హిమాలయాల్లో ఇవి ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. వీటి తాలూకా వింగ్ స్పాన్ ఎంత అంటే వింగ్ను పూర్తిగా విదిల్చితే మొత్తం ఎంత ఉంటుందంటే 90 to 120 mm అనేది ఉండొచ్చు. ఎక్కువగా ఇవి ఎక్కడ కనిపిస్తాయి, ఏ రాష్ట్రాల్లో కనిపిస్తాయి అంటే వెస్ట్ బెంగాల్లో కనిపిస్తాయి, మేఘాలయాలో కనిపిస్తాయి, అస్సాంలో కనిపిస్తాయి, సిక్కింలో కనిపిస్తాయి, అండ్ మణిపూర్లో కూడా ఇవి కనిపించడం అనేది జరుగుతుంది. అలాంగ్ ద ఈస్టర్న్ హిమాలయాస్లో ఎక్కువగా ఇవి కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ బటర్ఫ్లై మనకి అదర్ కంట్రీస్లో, నైబరింగ్ కంట్రీస్ అయినటువంటి నేపాల్లో కనిపిస్తుంది, భూటాన్లో కూడా కనిపించడం అనేది జరుగుతుంది, మయన్మార్లో కూడా కనిపించడం అనేది జరుగుతుంది, లావోస్లో కూడా కనిపించడం అనేది జరుగుతుంది, వియత్నాంలో కూడా ఇది కనిపించడం అనేది జరుగుతుంది, అండ్ సదరన్ చైనాలో కూడా దిస్ పర్టికులర్ బటర్ఫ్లై ఏదైతే ఉంటుందో ఇది కనిపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? గుడ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అండ్ దాంతోపాటు ప్రొటెక్షన్ ఉండేటటువంటి ప్లేసెస్లో ఇది కనిపిస్తుంది. సో ఇవి కనిపించాయంటే దాని అర్థం ఏంటి, బెటర్ ప్రొటెక్షన్ అనేది వీటికి ఉంది అని చెప్పి, అండ్ దాంతోపాటు గుడ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ కూడా మెయింటైన్ అవుతుంది. బికాస్ దే ఆర్ ఇండికేటర్ స్పీసెస్ కాబట్టి బయోడైవర్సిటీని కూడా, బయోడైవర్సిటీ బ్యాలెన్స్ని కూడా ఇవి చూపించడం, ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. వీటి తాలూకు ప్రొటెక్షన్ స్టేటస్ చూడండి, IUCN రెడ్ లిస్ట్లో నియర్ థ్రెటన్ స్టేజ్లో ఉన్నాయి, ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయిపోయే స్టేట్స్లో ఉన్నాయి, అండ్ సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా. సైట్స్ దీనిలో తీసే కన్వెన్షన్, ఇది ఒక అగ్రిమెంట్, దాని ప్రకారం ఇది అపెండిక్స్ 2లో ఉంది. అండ్ ఇండియా యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1972, దీనిలో Schedule 2లో ఉందమ్మా.
అర్థమైందా? దీస్ ఆర్ ది ప్రొటెక్షన్ స్టేటస్ గురించి మీకు ఆ, ఆ, కు- మీకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్. సో ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డివైడ్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ రిమైన్స్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందను. జాగ్రత్తగా వినండి, క్లియర్గా అర్థమవుతుంది. సో మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు ఒక పాన్ ఇండియన్ లీగల్ అవేర్నెస్ అండ్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏంటి అంటే, దిస్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటే రిచ్ అండ్ పూర్ పీపుల్ మధ్య వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో, ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఈక్వాలిటీస్ అనేవి సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకొకటి ఏం చెప్పారు అంటే, దెర్ ఇస్ నో రియల్ ఫ్రీడమ్. ఒక మనిషికి ఎకనామిక్ ఫ్రీడమ్ వచ్చినంత వరకు రియల్ ఫ్రీడమ్ అనేది, అసలైనటువంటి స్వేచ్ఛ అనేది, స్వాతంత్రం అనేది ఆ వ్యక్తికి రాదు అని ఈయన చెప్పడం అనేది జరిగింది. నో రియల్ ఫ్రీడమ్ వితౌట్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అన్నట్టుగా చెప్పారు. అండ్ పీపుల్ ప్రతి ఒక్కరికి డిగ్నిఫైడ్ లైఫ్ బతకాలి, గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి అనే ఆశ ఉంటుంది. కానీ ఈ పావర్టీ ఏదైతే ఉంటుందో, పేదరికం ఏదైతే ఉంటుందో, ఒక వ్యక్తి డిగ్నిఫైడ్ లైఫ్ బతకకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంది. సో చేసేందుకు కారణం అవుతుంది అన్నట్టుగా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగిందండి. డిస్పైట్ ఇండియా అడాప్టింగ్ ద వెల్ఫేర్ స్టేట్ ప్రిన్సిపల్, మనం సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేద్దాము అని అనుకున్నాం. బికాజ్ ఫస్ట్ నుంచి మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, మనకి ప్లానింగ్ కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి మనం ఏమనుకున్నాం, సోషలిస్ట్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నాం. రైట్, ఒక వెల్ఫేర్ సంక్షేమ ప్రభుత్వాన్ని, ఇన్ఈక్వాలిటీస్ లేనటువంటి ప్రభుత్వాన్ని. మన రాజ్యాంగం కూడా అదే చెప్పడం అనేది జరిగింది. కానీ సో ఎడిక్వేట్ బెనిఫిట్స్ అనేవి ఆ పూర్కి, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి అందుతున్నాయా అంటే ఇప్పటికీ అందట్లేదు. ఓన్లీ రిచ్ వాళ్ళు మాత్రం ఇంకాస్త ధనికులు అవుతున్నారు, ఇంకా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకాస్త పేదరికంలోకి మగ్గిపోతున్నారు అన్నట్టుగా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది నాన్న. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూజ్ చేసినటువంటి కోడ్స్, ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మధ్య మధ్యలో మీరు వాడితే బాగుంటుంది అన్నట్టు. అర్థమైందా? సో నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టైగర్ టూరిజం ఆన్ నల్లమల హిల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ లో మనం మాట్లాడుకుంటాం ఈ ఆర్టికల్ని. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏం లేదన్న, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, దే కేమ్ అప్ విత్ ఏ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, దట్ ఈస్ సిబిఈటి ప్రాజెక్ట్, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాంతో ముందుకు రావడం అనేది జరిగింది. ఎక్కడ? ఇన్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియా. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియా ఈ ప్రాంతంలో చేపడుతున్నారండి. దిస్ ఇనిషియేటివ్ వుడ్ ఇన్వాల్వ్ ద యూత్ ఫ్రమ్ ద లోకల్ చెంచు ట్రైబ్ యాజ్ ట్రావెల్ గైడ్స్. దీనిలో భాగంగా ఏం చేస్తారు, లోకల్ ఆ ప్రదేశంలో ఉండేటటువంటి చెంచు ట్రైబ్ కి సంబంధించినటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రావెల్ గైడ్స్ గా నియమించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ట్రైబల్ పీపుల్ కాబట్టి వాళ్ళకి అడవులు కానీ లేకపోతే ఆ ప్రాంతాలు కానీ వీటన్నిటి గురించి బాగా తెలిసి ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ ట్రెక్కింగ్ కానీ వచ్చేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెంచు ట్రైబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దారి చూపిస్తూ ఉంటారన్నమాట. సో వివిధ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, సైట్ సీయింగ్ లొకేషన్స్ కి వీటికి వాటికి తీసుకెళ్తూ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఇనిషియేటివ్ విల్ హెల్ప్ ద టూరిస్ట్ ఎక్నాలజీ ద ఇంపార్టెన్స్. ఇక్కడ టూ వేస్ లో హెల్ప్ అవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో టూరిస్ట్ కి హెల్ప్ అవుతుంది. టూరిస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రకృతి ఒడిలో కాసేపు సేద తీరడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ గురించి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అండ్ దాంతోపాటు దే గెట్ టు నో ట్రైబల్ కల్చర్స్ గురించి కూడా తెలుసుకోవడానికి అందరికీ ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇంకొక యూజ్ ఎవరికి అంటే దిస్ ట్రైబల్ పీపుల్కి. ఈ ట్రైబల్ పీపుల్కి యూజ్ ఏంటి అంటే, అక్కడ టూరిజం అనేది డెవలప్ అవడం వల్ల అక్కడ నువ్వు ఆ ఫార్ ఫ్లంజ్ ఏరియాస్కి కూడా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బెటర్ రోడ్స్, బెటర్ కనెక్టివిటీ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. బోత్ సస్టైనబుల్ అండ్ దాంతోపాటు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది సాధ్యపడుతుంది అన్నట్టుగా మనకి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది చెప్పింది అన్నమాట. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అన్న. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి ఈ రోజు హిందూ అనాలిసిస్లో మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డెలివరీస్ ఆఫ్ S-400 సిస్టమ్స్ హ్యావ్ బిగన్. రష్యన్ అఫీషియల్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ టెక్నాలజీలో మాట్లాడతాం, అండ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మంత్ మనకి రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ ఇండియాని సందర్శించున్నారు, ఇండియాకి రానున్నారు. సో ఆయన వచ్చేటప్పుడే దీస్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, రష్యాతో మనం డీల్ చేసుకున్నాం కదా ఈ S-400 సిస్టమ్స్ కి కోసం, సో అవి కూడా మనకి అందుతాయి. ఫస్ట్ ట్రాన్స్ ఆఫ్ దిస్ ఫస్ట్ డివిజన్ విల్ బి డెలివర్డ్ బై ద ఎండ్ ఆఫ్ 2021 అన్నట్టుగా చెప్పారు. సో ఈ ఆర్టికల్ని మీరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలంటే మీకు కాస్త బ్యాక్గ్రౌండ్ అనేది తెలియాలి. ముందు క్యాట్సా, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, అండ్ S-400 డీల్ సంగతి ఏంటి, అండ్ ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి మీరు డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలి. సో దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ ఇదంతా తెలుసుకుందాం, అసలు ఏంటి దీని కథ అని జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మొదట క్యాట్సా అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ఈ చట్టం అనేది ఎప్పుడు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఇవన్నీ తెలియాలి. దిస్ ఈజ్ అన్ యాక్ట్ పాస్డ్ బై యుఎస్ కాంగ్రెస్ ఇన్ 2017. యునైటెడ్ స్టేట్స్ యొక్క లెజిస్లేచర్ చట్టసభలు పాస్ చేసినటువంటి చట్టం క్యాట్సా యాక్ట్. సో పూర్తి ఫామ్ ఏంటి దీనికి, ద కౌంటరింగ్ అమెరికాస్ adversaries through sanctions act. శాంక్షన్స్ అంటే ఆంక్షలు అని చెప్పి అర్థం, కొంత పెనాలిటీస్ అని చెప్పి అర్థం సింపుల్గా చెప్పాలంటే. సో మీకు ఆంక్షలు అనేవి ఎందుకు విధిస్తారంటే, ఒక కంట్రీకి వేరే కంట్రీ నచ్చపోయింది అనుకోండి, కంట్రీకి ఆంక్షలు విధించడం ద్వారా ఆ కంట్రీకి ఇవ్వాల్సినటువంటి గ్రాంట్స్ ఆపేయడం కానీ, లేకపోతే ఏమైనా డబ్బులు ఇవ్వాలని ముందు అగ్రిమెంట్ ఉందనుకోండి ఆపేయడం కానీ, లేకపోతే ఆ కంట్రీ ఏం చేస్తుందంటే వాళ్ళతో ట్రేడ్ అనేది నిలిపివేయడం కానీ, ఇవన్నీ చేస్తాయి. శాంక్షన్స్ ఆర్ మోస్ట్లీ ఎకనామిక్ శాంక్షన్సే ఉండడం అనేది జరుగుతుంది. సో కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్, ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి అంటే అమెరికాస్ అడ్వర్సరీస్. అడ్వర్సరీ అంటే ఏంటి అంటే శత్రువు అని చెప్పి అర్థం. సో అమెరికాకి ఇప్పుడు 3 శత్రువులు ఉన్నారండి. సో మొదటి శత్రువు ఎవరినన్నా అంటే ఇరాన్, రెండవ శత్రువు ఎవరండి రష్యా, మూడవ శత్రువు ఎవరండి నార్త్ కొరియా. సో కౌంటర్ చేయడం, వీళ్ళకి చెక్ పెట్టడానికి తీసుకొచ్చినటువంటి చట్టం. ఎందుకు, ఎలా చెక్ పెడుతుంది ఈ చట్టం అంటే, దిస్ యాక్ట్ గివ్స్ పవర్ టు ద ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో పొటస్ అని కూడా అండం అనేది జరుగుతుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి అంటాం. సో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పవర్ ఇస్తుంది. ఏ పవర్ ఇవ్వడం అనేది జరుగుతుంది, అమెరికన్ అడ్వర్సరీస్తో ఏ కంట్రీ అయినా, ఏ అదర్ కంట్రీ అయినా, అంటే ఈ 3 కంట్రీస్తో ఏ అదర్ కంట్రీ అయినా మిలిటరీ ఇన్వాల్వ్మెంట్లోకి వెళితే, అర్థమైందా, మిలిటరీ ఇన్వాల్వ్మెంట్లోకి వెళ్తే అంటే వాళ్ళ నుంచి ఆర్మ్స్ అనేవి ప్రొక్యూర్ చేసుకోవడం కానీ, వాళ్ళతో ఎక్సర్సైజులు ఏమైనా చేయడం కానీ, ఇలాంటివి ఏవైనా చేస్తే ఆ కంట్రీ మీద శాంక్షన్స్ అనేవి విధిస్తుంది. ఏ కంట్రీ మీద, ఈ అడ్వర్సరీస్, వీళ్ళ శత్రువుల మీద కాదు, వీళ్ళ మీద ఆల్రెడీ శాంక్షన్స్ విధించి ఉండడం అనేది జరిగింది. ఎవరు, అమెరికా. బట్ దేని మీద విధించడం అనేది జరుగుతుంది, అమెరికా శాంక్షన్స్ ఏ కంట్రీ అయితే డీల్ చేసుకుంటుందో ఆ కంట్రీ మీద విధించడం అనేది జరుగుతుంది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. వాట్ దిస్ పాలసీ వాంట్ టు మేక్, దిస్ పాలసీ మేక్ ఇట్ ఇల్లీగల్ ఫర్ యుఎస్ ట్రేడింగ్ పార్ట్నర్స్, యుఎస్ తో ట్రేడ్ చేస్తున్నటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, యుఎస్ తో వ్యాపారం ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఇంపోర్ట్ చేస్తున్నటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేస్తుంది, ఇఫ్ దే ఎంటర్ ఇన్ టు బైలేటరల్ డీల్స్ విత్ దీస్ 3 నేషన్స్, ఈ 3 నేషన్స్ తో బైలేటరల్ డీల్స్ లోకి వెళ్తే యుఎస్ విల్ ఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ దెమ్. అర్థమైందా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్యాట్సా, క్యాట్సా యొక్క పర్పస్ ఏంటి చూడండి. క్యాట్సా అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద క్యాట్సా, వై ద మెయిన్ ఇంటెంట్, ద మెయిన్ రేషనల్ బిహైండ్ దిస్ పర్టికులర్ యాక్ట్ చూడండి. ఫస్ట్ ఇది ఏంటి అంటే పుట్ చెక్ ఆన్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, నేను ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి చాలాసార్లు హిందూ అనాలిసిస్లో చెప్పాను. మరొకసారి ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి నేను ఒక వీడియో అనేది చేస్తానండి, ఈజీగా అర్థమైపోతుంది మీకు, ఈజీగా పెద్ద కష్టమేమీ కాదు. ఓకేనా, ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని చెక్ పెట్టడం, దాన్ని కంట్రోల్ పెట్టడం. అండ్ సెకండ్ ఏంటంటే కర్బింగ్ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్, కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ టు బి ప్రిసైజ్లీ. రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో అది వేరే దేశాల మీద పడకుండా రష్యాని అడ్డుకోవడం. అండ్ మూడవది ఏంటి అంటే కౌంటరింగ్ థ్రెట్స్ బై నార్త్ కొరియా, నార్త్ కొరియా నుంచి అమెరికాకు ఉన్నటువంటి థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం. అర్థమైందా, సింపుల్గా చెప్పాలంటే ఈ 3 నేషన్స్ని ఐసోలేట్ చేయడం, ఒంటరి చేయడం ద్వారా అమెరికా అనేది తన శత్రువుని కంప్లీట్గా శత్రువుల మీద గెలవడం అనేది జరుగుతుంది. అవునా కాదా.
మరి క్యాట్సా ఏదైతే ఉంటుందో దీనిలో ఉండేటటువంటి శాంక్షన్స్ ఏంటి చూడండి. శాంక్షన్స్ ఏ రకమైనటువంటి ఆంక్షలు అనేవి విధించడం అనేది జరుగుతుంది అంటే చూడండి, సెక్షన్ 231 ఆఫ్ దిస్ పర్టిక్యులర్ క్యాట్సా యాక్ట్ ఏదైతే ఉంటుంది ఇది ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్ మస్ట్ ఇంపోజ్ అట్లీస్ట్ 5 శాంక్షన్స్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ మినిమం 5 శాంక్షన్స్ అనేవి తప్పకుండా విధించాలి. దేని మీద? ఏ కంట్రీ అయితే, ఏ గవర్నమెంట్ అయితే ఇట్ ఎంగేజ్ డిఫెన్స్ ఆర్ ఇంటెలిజెన్స్ అగ్రిమెంట్ విత్ రష్యాతో కానీ లేకపోతే అదర్ అడ్వర్సరీస్తో ఎవరైతే అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంటారో వాళ్ళతో. అర్థమైందా? సో సెక్షన్ 235 ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఎ లిస్ట్ ఆఫ్ 12 పాసిబుల్ శాంక్షన్స్ అండి. సో ప్రెసిడెంట్ ఎలాంటి శాంక్షన్స్ అనేవి విధించవచ్చు, ఎలాంటి ఆంక్షలు అనేవి విధించవచ్చు ఆ కంట్రీస్ మీద అనేటటువంటి లిస్ట్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో దీస్ 12 పాసిబుల్ శాంక్షన్స్ లో వెరీ ఇంపార్టెంట్ మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. చూడండి, ఫస్ట్ ఇది ఏంటి అంటే స్టాపింగ్ క్రెడిట్ లైన్స్. అప్పులు ఇవ్వడం ఏదైతే ఉంటుందో అది ఆపేయాలి. గ్రాంట్స్ కానీ క్రెడిట్ లైన్స్, యుఎస్ అనేది అప్పు ఇవ్వడం మానేస్తుంది ఆ కంట్రీస్ కి. అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ మానిటరీ బ్యాంక్స్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఐఎంఎఫ్ లాంటివి ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి కూడా అప్పు రాకుండా అడ్డుకుంటుంది. ఎందుకంటే ఓటింగ్ రైట్స్ అనేవి ఆ కంట్రీ యొక్క షేర్ మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి యుఎస్ కి చాలా ఇంపార్టెంట్ హైయెస్ట్ స్టేక్ వాటికే యుఎస్కే ఉంది కాబట్టి యుఎస్ కెన్ యాక్ట్ అగెన్స్ట్ దోస్ పర్టికులర్ క్రెడిట్స్ అండి, దోస్ పర్టికులర్ లోన్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. బ్లాకింగ్ సేల్స్, యుఎస్ విల్ నో లాంగర్ సేల్ లైసెన్స్డ్ గూడ్స్ అండ్ టెక్నాలజీ. లైసెన్స్డ్ గూడ్స్ అండ్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయి, విండోస్ టెక్నాలజీ ఇలాంటివన్నీ యూఎస్ కదా, సో అవన్నీ అమ్మడం మానేస్తుంది. దాంతోపాటు బ్యాంక్స్ బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరర్స్ని బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది, సప్లయర్స్ని బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ కంట్రీ నుంచి ఇక్కడికి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి మరి జరగవు, యుఎస్తో జరగవు. ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆగిపోతుంది, అంటే అవతల కంట్రీ వ్యక్తి యుఎస్లో ఎటువంటి ప్రాపర్టీస్ కొనడానికి జరగదు. ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ అనే వాటి మీద బ్యాన్స్ విధిస్తుంది. అండ్ ఫినాన్షియల్ అండ్ వీసా శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విధిస్తుంది ఆన్ సమ్ పర్టికులర్ స్పెషల్ అఫీషియల్స్. సో సపోజ్ ఆ కంట్రీ యొక్క ఎంబసీ మన తాలూకా యుఎస్లో ఉందనుకోండి, ఆ ఎంబసీలో పనిచేసినటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఇదేం చేస్తుంది, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం కానీ అండ్ వాళ్ళ వీసా ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ విధించడం కానీ, ట్రావెల్ శాంక్షన్స్ విధించడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ 12 పాసిబుల్ శాంక్షన్స్ లో వెరీ ఇంపార్టెంట్ శాంక్షన్స్ ఏంటి అంటే ఇవి. ఎక్కువగా ఈ శాంక్షన్స్ ఎక్కువగా ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరెవరి మధ్య ఇప్పటి వరకు ఇంపోజ్ చేయడం అనేది జరిగింది సార్? వాట్ ఆర్ ద పాస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే చైనా మీద ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే చైనా అనేది రష్యా నుంచి ఇప్పుడు S-400 ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనకి అది డిసెంబర్లో డెలివరీ వస్తుంది, మనం కూడా కొనుక్కుంటున్నాం ఎవరి నుంచి, రష్యా నుంచి. అండ్ దాంతోపాటు సుఖాయ్ 35 ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని రష్యా నుంచి చైనా అనేది ప్రొక్యూర్ చేసుకుంది కాబట్టి సో ట్రంప్ ఉన్నప్పుడు ఏం చేశారంటే చైనా మీద ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. శాంక్షన్స్ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. అండ్ సెకండ్ టర్కీ మీద మనం ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. సేమ్ టర్కీ కూడా రష్యా నుంచి S-400 ఏదైతే ఉందో దిస్ పర్టికులర్ S-400 సిస్టమ్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది, తెచ్చుకున్నారు రష్యా నుంచి. సో టర్కీ అనేది నాటో ఎలా అయినప్పటికీ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో వీళ్ళిద్దరు ఎలైస్ ఎవరు, యుఎస్ అండ్ దాంతోపాటు టర్కీ. సో ఎల్ఐ అయినప్పటికీ టర్కీ మీద ఆంక్షలు శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి విధించడం అనేది జరిగింది. అర్థమైందా? మరి వెళ్ళినటువంటి ఇప్పుడు రష్యా కానీ లేకపోతే ఇరాన్ కానీ లేకపోతే నార్త్ కొరియాతో డీల్స్ చేసుకున్నటువంటి కంట్రీస్ మీద శాంక్షన్స్ అనేవి వేవ్ ఆఫ్ చేయొచ్చా, ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆంక్షలు వేయకుండా అడ్డుకోవచ్చా, అడ్డుకునే అధికారం ఉంటే ఎవరికి ఉంది, దాని గురించి కూడా ఈ క్యాట్సా యాక్ట్ ఏదైతే ఉంటుందో దీనిలో ప్రస్తావించడం అనేది జరిగింది. దిస్ లా ఆంక్షలు వేసేటటువంటి అధికారాన్ని యాజ్ వెల్ యాజ్ ఆంక్షల్ని వేవ్ ఆఫ్ చేసేటటువంటి అధికారాన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి ఇచ్చింది? ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ కి అప్పగించడం అనేది జరిగింది. ఒకవేళ అది యునైటెడ్ స్టేట్స్ కానీ యునైటెడ్ స్టేట్స్ యొక్క ఎల్ఐసి కానీ ఆ అగ్రిమెంట్ వల్ల వాళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ కెన్ వేవ్ ఆఫ్ దోస్ శాంక్షన్స్, ఆ శాంక్షన్స్ వేయకుండా ఆపొచ్చు ఆర్ పోస్ట్ పోన్ దోస్ శాంక్షన్స్. అర్థమైందా? సో టూ ఆస్పెక్ట్స్ లో యుఎస్ అనేది ఒక డెసిషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది ఫర్ ద వేవ్ ఆఫ్ దీస్ శాంక్షన్స్ అండి. మొదటిది ఏంటి అంటే వైటల్ నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. యుఎస్ యొక్క దేశ భద్రత ఏదైతే ఉంటుందో, జాతీయ భద్రత ఏదైతే ఉంటుందో దానికి ఎటువంటి భంగం వాటిల్లకపోతే పలానా డీల్ వల్ల, అంటే యాడ్వర్సరీస్తో ఆ కంట్రీ అవతల కంట్రీ చేసుకున్నటువంటి డీల్ వల్ల, లేకపోతే ఆ కంట్రీ ఏదైతే కంట్రీ ఇప్పుడు ఇండియా అనేది డీల్ చేసుకుంటుంది S-400 డీల్ అనేది మనకి వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి? రష్యా నుంచి వస్తుంది S-400 సిస్టమ్. సో
ఫస్ట్ ఏం చూస్తుంది మన ప్రెసిడెంట్ ఏం చూస్తారు, సో ఈ డీల్ వల్ల మన నేషనల్ సెక్యూరిటీకి ఏమైనా భంగం ఉందా. సెకండ్ది ఏం చేస్తారు అంటే ఆర్ ద శాంక్షన్డ్ కంట్రీ కమిట్స్ టు లెసన్ ఇట్స్ ఫ్యూచర్ రిలయన్స్ ఆన్ ద అడ్వర్సరీ కంట్రీ. శాంక్షన్డ్ కంట్రీ ఇప్పుడు మన ఇండియా మీద ఆంక్షలు అనేవి విధించారు అనుకోండి, ఇండియా అనేది ఒకవేళ యుఎస్కి ప్రామిస్ చేసింది అనుకోండి ఏమని, నేను ఇంకొకసారి ఫ్యూచర్ రిలయన్స్ ఇంకొకసారి నేను వాళ్ళ మీద ఆధారపడను. ఎవరి మీద ఆధారపడను అంటే దిస్ పర్టికులర్ అడ్వర్సరీ కంట్రీ, ఏ అడ్వర్సరీ కంట్రీతో అయితే వాళ్ళు డీల్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఈ శాంక్షన్స్ అనేవి పడ్డాయో ఆ అడ్వర్సరీ కంట్రీతో నేను ఇంకోసారి డీల్ చేసుకోను అని చెప్పారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, తప్పకుండా ఆ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రెసిడెంట్ వేవ్ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా. సో ఇప్పుడు ఏం జరిగింది, మన ఇండియా రష్యాతో S-400 డీల్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. ఆ డీల్ ప్రకారం S-400 సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసెంబర్లో ఇండియాకి రాబోతున్నాయి అని చెప్పి మనకి చెప్తున్నారు. సో మరి S-400 డీల్ అనేది మనం కూడా చేసుకున్నాం కదా, అమెరికా మన మీద కూడా ఆంక్షలు అనేవి విధిస్తుందా, శాంక్షన్స్ అనేవి విధిస్తుందా. వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అలైస్ ఆఫ్ యుఎస్ ఇన్ ఏషియా ఈజ్ నౌ ఇండియా. మీ అందరికీ తెలిసిందే. మరి ఇండియా అంత ఫ్రెండ్ అయినటువంటి ఇండియా మీద కూడా ఆంక్షలు అనేవి విధిస్తారా అనేటటువంటిది వేచి చూడాలి. మరి నౌ లెట్ us look at what is the significance of this S-400 deal to India. S-400 ఎందుకు ఇండియా అనేది, అమెరికా ఆంక్షలు ఉంటాయని తెలిసి కూడా ఎందుకు ఇండియా అనేది తెచ్చుకోవాలనుకుంటుంది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ చూడండి. ఈ S-400 డీల్ ఏదైతే ఉంటుందో దాన్ని చేసుకోవడం వల్ల ఇండియాకి చాలా చాలా లాభాలు ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఎ గేమ్ చేంజర్ అని చెప్పి అనుకోవచ్చు. ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో కన్సిడరేషన్స్ దృష్టిలో పెట్టుకొని S-400 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇప్పుడు ప్రెజెంట్ ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కూడా ఇండియాకి చాలా సెక్యూరిటీ థ్రెట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ సమయంలో ఇండియాకి అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండడం అనేది చాలా అవసరం. సెకండ్ది ఏంటి అంటే అడ్వాన్సింగ్ డిఫెన్స్ క్యాపబిలిటీ అండి. ఇండియా యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడం అనేది కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే ఒకవైపు చైనా అనేది మనకి పక్కనే ఉన్నటువంటి థ్రెట్, అది తన డిఫెన్స్ సిస్టమ్ని మోడర్నైజ్ చేస్తూ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. తన ఆర్మీని కూడా మోడర్నైజ్ చేస్తున్నారు. అండ్ పాకిస్తాన్కి కూడా చైనా అనేది మోడర్న్ సిస్టమ్స్తో హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సమయంలో మనం కూడా వాళ్ళ నుంచి వచ్చేటటువంటి థ్రెట్కి సిద్ధంగా ఉండడానికి మన డిఫెన్స్ క్యాపబిలిటీస్ని మనం తప్పకుండా పెంచుకోవాలి. సో ఇంటిగ్రేటింగ్ ద S-400 ఇంటూ ద నేషనల్ ఎయిర్ డిఫెన్స్ ఆర్కిటెక్చర్ విల్ బి మచ్ ఈజియర్, విల్ బి మచ్ గుడ్ అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే పొలిటికల్ రీజన్స్. సో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్కి పొలిటికల్గా కూడా ఇది చాలా రెప్యుటేషన్ అనేది తీసుకొస్తుంది, చాలా చాలా హెల్ప్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. సెకండ్ది ఏంటి అంటే లాస్ట్ది ఏంటి అంటే రిస్టోర్ రెప్యుటేషన్ అండి. మనం ఒకప్పుడు రెప్యుటేషన్ అనేది కోల్పోయాం, మన గౌరవం ప్రపంచ దేశాల మధ్య మన గౌరవం కోల్పోయాం. ఏం గౌరవం కోల్పోయాం చెప్తాను చూడండి. మనం ఈ అడ్వర్సరీస్లో మనం ఎవరెవరి పేర్లు చెప్పుకున్నాం చెప్పండి అన్న. ఫస్ట్ రష్యా చెప్పుకున్నామా, సెకండ్ మనం ఎవరు చెప్పుకున్నాం, మన నార్త్ కొరియా చెప్పుకున్నామా, థర్డ్ ఇరాన్ చెప్పుకున్నాం. సో ఏం జరిగింది, ఇరాన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్. సో ఇరాన్కి ఇండియాకి మంచి సంబంధాలని ఉన్నాయి నాన్న. సో ఏం చేసేవాళ్ళం, మనం ఎక్కువగా ఆయిల్ని ఇరాన్ నుంచి ఒకప్పుడు కొనుక్కునేవాళ్ళం. కానీ ఈ క్యాట్సా యాక్ట్ వచ్చిన తర్వాత అమెరికా యొక్క శాంక్షన్లకు భయపడి ఇండియా ఏం చేసింది, ఇరాన్ నుంచి ఇంకా ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ని కంప్లీట్గా తీసుకోవడం మానేసింది. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ అలైగా అమెరికాకు ఉండేదండి. అమెరికా వద్దంటే వద్దు, అమెరికా చేయమంటే చెయ్యాలి, అలా అంత ఉండేది అమెరికా వైపు ఇండియా. అర్థమైందా. సో ఇరాన్తో ఈ ఆయిల్ ట్రేడ్ అనేది చేసుకోవడం వల్ల నా మీద ఆంక్షలు పడతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఇండియా అనేది ఏం చేసిందన్న, దిస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం మానేసింది. సో దానివల్ల ఏం జరిగింది, అమెరికాకి ఇండియాకి ఫినాన్షియల్గా కూడా చాలా లాస్ ఏర్పడడం అనేది జరిగింది. అండ్ మన తాలూకా ఇదేదైతే ఉంటుందో రెప్యుటేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా పాడింది. సో ఒక అమెరికా చేతిలో ఒక పప్పెట్ లాగా, ఒక కీలుబొమ్మలాగా మారుతుంది ఇండియా అనే అప్రతిష్ట అనేది మనం మూట కట్టుకున్నాం. సో మళ్ళీ ఆ రెప్యుటేషన్ అనేది పోయినటువంటి ఆ గౌరవాన్ని మళ్ళీ రిస్టోర్ చేయాలంటే ఇండియాకి యాక్ట్ యాజ్ ఇట్స్ ఓన్, ఇండియాస్ ఫారిన్ పాలసీ ఈజ్ సావరెన్ అండ్ ఇండిపెండెంట్ అని మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే దిస్ S-400 డీల్ ఏదైతే ఉంటుందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకు ఇండియాకి అమెరికా ఏదైతే ఉంటుందో అది వేవ్ ఆఫ్ చేయాలి, ఏంటి శాంక్షన్స్ ఎందుకు వేవ్ ఆఫ్ చేయాలి? ఫస్ట్ది ఏంటి అంటే ఇండియా ఈజ్ యుఎస్ స్ట్రాటజిక్ పార్ట్నర్ అండి, చాలా ఇంపార్టెంట్ ఎలై అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యుఎస్ తాలూకా ప్రైమరీ ఎయిమ్ ఏంటంటే ప్రజెంట్ టు చెక్ చైనాని కంట్రోల్లో పెట్టడం కదా నాన్న.
సో చైనాని కంట్రోల్లో పెట్టడానికి ఒక రీజనల్ సపోర్ట్ బలమైనటువంటి కౌంటర్ బ్యాలెన్స్ చేసేటటువంటి కంట్రీ ఉండాలి, దట్ ఈజ్ ఇండియా. సో ఇండియాతో ఫ్రెండ్షిప్ అనేది అమెరికాకి ఇప్పుడు చాలా చాలా అవసరం. అండ్ బోత్ దీస్ కంట్రీస్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్లో విట్ ఈజ్ సెక్యూరిటీ ఎలియన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజియన్ కోసం, సింపుల్గా చెప్పాలంటే ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క ఎసర్షన్, చైనా యొక్క డామినెన్స్ అనేది పెరగకుండా ఉండడం కోసం క్వాడ్ ఏర్పడింది. క్వాడ్లో కంట్రీస్ ఏంటి? యుఎస్, ఇండియా, ఆస్ట్రేలియా అండ్ జపాన్. సో ఇంత కీ అలైగా ఉండడం కూడా సో ఇండియాకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో అమెరికా మే వేవ్ ఆఫ్ ఆర్ శాంక్షన్స్. అండ్ ఒకవేళ ఇండియా మీద శాంక్షన్స్ అనేవి విధిస్తే యుఎస్ యొక్క ఇంట్రెస్ట్కే, యునైటెడ్ స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్కే ఇది నిజంగా పెద్ద ఎదురు దెబ్బ తిరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే బైలేటరల్ రిలేషన్స్ అనేవి పోగొట్టుకోవడం అనేది ఇలాంటి సమయాల్లో, చైనా ఎసర్టివ్గా మారుతున్నటువంటి సమయాల్లో అసలు తగదు అనే విధంగా చెప్తున్నారండి. కొంతమంది ఏమంటున్నారు అంటే ఇది ఒక ఇన్కరెక్ట్ మెసేజ్ అనేది పంపిస్తుంది. ఒకవేళ ఇండియా మీద వేవ్ ఆఫ్ చేసాం అనుకోండి, ఇండియా మీద అసలు శాంక్షన్స్ అనేవి విధించకుండా ఆపేసాం అనుకోండి, అప్పుడు ప్రపంచ దేశాలు ఏం చేస్తాయి? సో బయాస్డ్గా ఉన్నారు, సో నాటో ఎలా అయినటువంటి టర్కీ మీద కూడా శాంక్షన్స్ అనేవి విధించి, ఆంక్షలు అనేవి విధించి మా మీద అదే ఇండియా మీద ఆంక్షలు అనేవి విధించకుండా ఉన్నారు. సో అమెరికా ఈజ్ బయాస్డ్ ఇన్ ఇట్స్ ఫారెన్ పాలసీ అనే విధంగా ప్రపంచ దేశాలకి ఇన్సెక్యూరిటీ అనేది బయలుదేరడం అనేది జరుగుతుంది. కీ అలైస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్సెక్యూరిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ క్యాట్సా అండి. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ గురించి డీటెయిల్డ్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇండియా స్టాన్స్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వినండి. అల్ జజీరా సేస్ బ్యూరో చీఫ్ ఇన్ సూడాన్ అరెస్టెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. నేను ఈ సూడాన్ ఇష్యూ గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మరొకసారి డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తారేమో అనేటటువంటి ఉద్దేశంతో. సో చూడండి అన్న. సో ద ఖతార్ బేస్డ్ శాటిలైట్ న్యూస్ నెట్వర్క్ ఏదైతే ఉందో అల్ జజీరా, అది ఏం చెప్పింది అంటే ఇట్ సెడ్ ఇట్స్ బ్యూరో చీఫ్ ఇన్ సూడాన్. సూడాన్లో ఉన్నటువంటి వాళ్ళ బ్యూరో చీఫ్ ఎవరైతే ఉన్నారో, ఆ నెట్వర్క్ యొక్క బ్యూరో చీఫ్, ఆయన్ని సూడాన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్మీ ఏదైతే ఉంటుందో అది డిటైన్ చేయడం అనేది సెక్యూరిటీ ఫోర్సెస్ డిటైన్ చేసేయంట. డిటైన్ చేసాయంటే నిర్బంధించాయి అని చెప్పి అర్థమైందా? సో రీసెంట్గా ఏం జరిగింది? సూడాన్ యొక్క మిలిటరీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూడాన్ యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, నాయకుల్ని డిటైన్ చేసి అధికారాన్ని వాళ్ళు చేజిక్కించుకోవడం అనేది జరిగింది. దాన్నే మనం మిలిటరీ కూ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో అసలు సూడాన్లో ఈ మధ్య ఏం జరిగింది, ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాట్ ఈజ్ ద ఎగ్జాక్ట్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ ఇష్యూ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఇష్యూ అనేది అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. చూడండి అమ్మా, రీసెంట్గా న్యూస్లోకి ఏమొచ్చిందో అండ్ ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో. సూడాన్ యొక్క క్యాబినెట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, అంటే సూడాన్ గవర్నమెంట్లో ఉండేటటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో, అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రో గవర్నమెంట్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారు, గవర్నమెంట్కి సపోర్ట్ చేసేటటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయబడడం అనేది జరిగింది మండే, అంటే నిన్న. దేనిలో ఇన్ ఎపరెంట్ కూ అంటే ఏంటి అంటే సివిలియన్ గవర్నమెంట్ని కూలదోసి మిలిటరీ అధికారాన్ని చేజెక్కించుకుంటే బలవంతంగా బై ఫోర్స్, దాని కూ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఈ టెన్షన్ ఏదైతే ఉంటుందో మిలిటరీకి అండ్ దాంతోపాటు సివిలియన్ గవర్నమెంట్కి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది కొన్ని వారాలుగా జరగడం అనేది జరుగుతుంది. రీసెంట్గా కూడా కూ అటెంప్ట్ చేశారు మిలిటరీ వాళ్ళు, బట్ దట్ వాజ్ ఎ ఫెయిల్డ్ అటెంప్ట్. బట్ లేటర్ సో ఫైనల్గా మండే రోజు, అంటే నిన్న, దీస్ మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ లీడర్స్ ఎవరైతే క్యాబినెట్ లీడర్స్ అండ్ పార్టీ లీడర్స్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది, డిటైన్ చేయడం అనేది జరిగింది. డిటైన్ చేసి సో అధికారాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఆర్మీ జనరల్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో, అత్యవసర స్థితి ఏదైతే ఉంటుందో అది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఎమర్జెన్సీని అనౌన్స్ చేయడమే కాకుండా ఆయన ఏం చెప్పారు అంటే సూడాన్ యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాన్ని మేము మార్చబోతున్నాం. అండ్ దాంతోపాటు 2023లో 2023లో డెమోక్రటికల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో కండక్ట్ చేయబోతున్నాం అనే విధంగా ఈయన చెప్పడం అనేది జరిగింది.
మరి మిలిటరీ వాళ్ళు అధికారం చేజెక్కించుకోవడం ఏంటి? ఇప్పుడు మన ఇండియాలోనే ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని అరెస్ట్ చేసేసి మన బిపిన్ రావత్ గారు ఎవరైనా అధికారం చేజెక్కించుకుంటే ఎలా ఉంటుంది? అది ప్రజాస్వామ్యాన్ని అడ్డుతోసినట్టు కదా. నరేంద్ర మోడీ గారిని ప్రజలు ఎన్నుకున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకున్నారు కదా. అది కాకుండా మిలిటరీ వాళ్ళు లాగేసుకోవడం ఏంటి? అది ప్రజాస్వామ్యానికి డెమోక్రసీ గొడ్డలు పెట్టి అవుతుందా అవదా? అవుతుంది. మరి ఎందుకు ఈ యంగ్ డెమోక్రసీస్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి? వాట్ ఈస్ ద రీజన్? అసలు సూడాన్ ఎక్కడుంది? ఈ బ్యాక్గ్రౌండ్ అంతా డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. చూడండి, సూడాన్ ఈజ్ ఎ కంట్రీ ఇన్ ద కాంటినెంట్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉండేటటువంటి ఒక కంట్రీ అండి. దిస్ ఈజ్ సూడాన్. సూడాన్ షేర్స్ బార్డర్ విత్ రెడ్ సీ అండి. సో రెడ్ సీతో అది బార్డర్ షేర్ చేసుకుంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో 2011 వరకు సూడాన్ యునైటెడ్ గా ఉండడం అనేది జరిగింది. సూడాన్ సౌత్ సూడాన్ కలిపి ఉండడం అనేది జరిగింది. 2011 లో సౌత్ సూడాన్ కి ఇండిపెండెన్స్ అనేది రావడం అనేది జరిగింది. ఇట్ ఎమర్జ్డ్ యాజ్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ యునైటెడ్ నేషన్స్ అండి. 193rd నేషన్ గా అది ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది సౌత్ సూడాన్. అర్థమైందా? సో ప్రపంచ దేశాలు రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. రైట్, గుర్తుపెట్టుకోండి. సూడాన్ యొక్క ఇవి చూడండి, బౌండరీస్ చూడండి. సో మనకి నార్త్ లో ఈజిప్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. మనకి లిబియా అనేది మనకి నార్త్ వెస్ట్ లో ఉండడం అనేది జరిగింది. చాద్ ఏదైతే ఉంటుందో చాద్ మనకి వెస్ట్ సైడ్ ఉండడం అనేది జరిగింది. అండ్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఏదైతే ఉంటుందో అది సౌత్ వెస్ట్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ మనకి సౌత్ సూడాన్ ఏదైతే ఉంటుందో సౌత్ సూడాన్ మనకి సౌత్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ మనకి సౌత్ ఈస్ట్ లో ఇథియోపియా ఏదైతే ఉంటుందో ఇథియోపియా ఉండడం అనేది జరిగింది. మనకి ఈస్ట్ లో ఎరిత్రియా ఏదైతే ఉంటుందో ఎరిత్రియా అండ్ రెడ్ సీ ఉండడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ ద బౌండరీస్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, నార్త్ లో మనకి ఈజిప్ట్ ఉండడం అనేది జరిగింది, నార్త్ వెస్ట్ లో లిబియా ఉండడం అనేది జరిగింది, వెస్ట్ లో చాద్ ఉండడం అనేది జరిగింది, మనకి సౌత్ వెస్ట్ లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. అండ్ మనకి సౌత్ లో సౌత్ సూడాన్ ఉండడం అనేది జరిగింది. మనకి సౌత్ ఈస్ట్ లో ఇథియోపియా ఉండడం అనేది జరిగింది. అండ్ ఈస్ట్ లో ఎరిత్రియా ఉండడం అనేది జరిగింది. సౌత్ సూడాన్ ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, బట్ సూడాన్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సూడాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఖార్తూమ్. అర్థమైందా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సౌత్ సూడాన్ మనకి జస్ట్ ఇక్కడ ఇలా ఈక్వేటర్ అనేది పాస్ అవుతా ఉంటుంది ఉగాండా నుంచి. సో ఈక్వేటర్ కి జస్ట్ పైనే, ఈక్వేటర్ అనేది సౌత్ సూడాన్ గుండా పాస్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. బట్ ఈక్వేటర్ కి నార్త్ వైపు జస్ట్ కొద్దిగా డిస్టెన్స్ లోనే ఉండడం అనేది జరుగుతుంది. సో సౌత్ సూడాన్ లో ఈక్విటోరియల్ క్లైమేట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ చూడండి. సో లుక్ ఎట్ దిస్ మ్యాప్, సూడాన్ అండ్ సౌత్ సూడాన్. సూడాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఖార్తూమ్. ఖార్తూమ్ is the place where two rivers confluence with each other and give rise to the longest river on the planet. What is the longest river in the planet? That is river Nile అండి. రివర్ నైల్ ఏదైతే ఉంటుందో ఎలా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది? కాన్ఫ్లుయెన్స్ ద్వారా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకటి వైట్ నైల్ ఏదైతే ఉంటుందో వైట్ నైల్, రెండవది ఏంటి అంటే బ్లూ నైల్ ఏదైతే ఉంటుందో బ్లూ నైల్. ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదిగోండి బ్లూ నైల్ ఇలా మీకు రావడం అనేది జరుగుతుంది. ఇదిగోండి వైట్ నైల్ ఏదైతే ఉంటుందో వైట్ నైల్ ఇలా 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 వచ్చి ఇక్కడ కలుసుకోవడం అనేది జరుగుతుంది. ది బోత్ గేవ్ రైజ్ టు రివర్ నైల్. అయితే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను, నా కామెంట్ బాక్స్ చెప్పే ప్రయత్నం చేయండి. వైట్ నైల్ ఏదైతే ఉంటుందో అది ఒక రివర్ దగ్గర, ఒక లేక్ దగ్గర ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ లేక్ ఏంటో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. రైట్, సో దిస్ ఈజ్ ద జాగ్రఫీ ఆఫ్ సూడాన్ అండి. సూడాన్ యొక్క సౌత్ సూడాన్ కి లైఫ్ లైన్ ఏంటి అంటే వైట్ నైల్ అమ్మ. సో వైట్ నైల్ మీదే సౌత్ సూడాన్ యొక్క క్యాపిటల్ అయినటువంటి జుబా ఏదైతే ఉంటుందో జుబా ఉంటుంది. అండ్ బెంత్యూ ఏదైతే ఉంటుందో బెంత్యూ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీస్ ఫ్రమ్ సౌత్ సూడాన్. మనకి నార్త్ సూడాన్ చూసుకుంటే మనకి ఖార్తూమ్ ఏదైతే ఉంటుందో ఖార్తూమ్ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రబాక్ ఏదైతే ఉంటుందో రబాక్ ఈజ్ ఆల్సో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ వైట్ నైల్ అండి. రైట్, అండ్ దాంతోపాటు షుజా ఈజ్ ఆన్ బ్లూ నైల్ మీద అది ఉండడం అనేది జరుగుతుంది. రివర్ నైల్ మీద కూడా ఇంపార్టెంట్ సిటీస్ ఉంటాయి, ఎల్దామర్ కానీ దొంగోలా కానీ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. మన ప్లేసెస్ ఇన్ న్యూస్ లో ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు రావచ్చు, అందుకే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో మనకి సౌత్ సూడాన్ అండ్ సూడాన్ యొక్క జాగ్రఫీ అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్ us లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో హిస్టరీ చూడండి అమ్మా. 1899 to 1956, 1899 నుంచి 1956 మధ్యలో బ్రిటన్ అండ్ ఈజిప్ట్ దే బోత్ రూల్డ్ ఓవర్ నార్త్ అండ్ సౌత్ సూడాన్ as సెపరేట్ రీజియన్స్ అండి. సో 1899లో బ్రిటన్ అనేది కొలనైజ్ చేయడం అనేది జరిగింది సూడాన్. సో బ్రిటన్ ఈజిప్ట్ ని కూడా కొలనైజ్ చేయడం అనేది జరిగింది. ఈజిప్ట్ వాజ్ ఎ కాలనీ ఆఫ్ బ్రిటన్, బట్ దే బోత్ అడ్మినిస్టర్డ్ 1899 అండ్ 1956 మధ్యలో అడ్మినిస్టర్ చేయడం అనేది జరిగింది. నార్త్ అండ్ సౌత్ సూడాన్ ని సెపరేట్ గా అడ్మినిస్టర్ చేయడం అనేది జరిగింది.
బట్ 1956 లో వాళ్ళు ఏం చేశారు, యునైటెడ్ సూడాన్ కి ఇండిపెండెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సూడాన్ ని కలిపేసి ఒకే అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ గా మార్చేసి వాళ్ళు స్వతంత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఈ స్వతంత్రం ఇచ్చేటప్పుడు వాళ్ళు సౌత్ సూడానీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమైనా కన్సల్ట్ చేశారా అంటే కన్సల్ట్ చేయలేదు. కన్సల్ట్ చేయకుండానే నార్త్ సూడాన్ అండ్ సౌత్ సూడాన్ ని కలిపేసి ఒక అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ గా ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నారండి. సో ఇక్కడ మనకి నార్త్ సూడాన్ చూస్తే వాళ్ళ కల్చర్ సౌత్ సూడాన్ కల్చర్ డిఫరెంట్ గా ఉంటుంది. నార్త్ సూడాన్ లో మనకి ముస్లిం అరబ్స్ అనే వాళ్ళు ఉంటారు. సౌత్ సూడాన్ లో చూస్తే మీకు డిఫరెంట్ మల్టిపుల్ ఎథనిక్ గ్రూప్స్ అండ్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయి, డిఫరెంట్ ట్రైబ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. నార్త్ సూడాన్ అనేటటువంటిది జాగ్రఫికలీ లార్జర్ ఇన్ నేచర్ అండ్ సౌత్ సూడాన్ అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో నార్త్ సూడాన్ ఉండేటటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏ సోషలిస్ట్ స్టేట్, వెల్ఫేర్ స్టేట్ అని సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఒక పవర్ఫుల్ ఎంపైర్ గా సూడాన్ని తీర్చిదిద్దాము, ఒక పెద్ద సామ్రాజ్యంగా మహా సామ్రాజ్యంగా ఏర్పాటు చేద్దాము అని చెప్పి వాళ్ళు డిక్టేటర్షిప్ ని ఇన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుంది. సో రాజుల తాలూకా పాలసీస్, వాళ్ళ తాలూకా గుత్తాధిపత్యం ఏదైతే ఉంటుందో, డామినెన్స్ ఏదైతే ఉంటుందో అది ట్రైబల్ లీడర్స్ కి నచ్చదు. దెన్ దే రివోల్ట్ అగెన్స్ట్ దీస్ అరబ్స్ అండి. దీస్ నార్త్ సూడానీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రివోల్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ సౌత్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే దే బికెమ్ వెరీ ఇన్ఫీరియర్. వాళ్ళకి ఒక 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 భయాందోళనలు అనేవి రావడం అనేది జరిగింది. ఎందుకు భయాందోళనలు వచ్చాయి, ఈ నార్త్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంచుకుంటారేమో, మాకు అసలు ఎటువంటి పవర్ అనేది ఇవ్వరేమో అనేటటువంటి ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఆ ఇన్సెక్యూరిటీ నుంచి ఒక రెవల్యూషన్, రివోల్ట్స్ అనేవి బయలుదేరడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి నార్త్ అండ్ సౌత్ సూడాన్ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సౌత్ సూడానిస్ లీడర్స్ వాంటెడ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ సూడాన్, రైట్. సో నెక్స్ట్ చూడండి, చెప్పాను కదా దెర్ వాజ్ కల్చరల్ డివైడ్. నార్త్ సూడాన్ లో అరబ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉండేవాళ్ళు, ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సౌత్ సూడాన్ లో మల్టిపుల్ ఎథనిక్ గ్రూప్స్ అండ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో ఉండే, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. నార్త్ అండ్ సౌత్ సూడాన్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ నేచర్ అండి. మీకు కంప్లీట్ గా వాళ్ళు వేరుగా ఉండడం అనేది జరిగింది, రైట్. సో కల్చరల్లీ వాళ్ళు డిఫరెంట్ గా ఉండడం అనేది జరిగింది. దెర్ ఇస్ నో వే దే కెన్ లివ్ టుగెదర్, దెర్ ఇస్ నో వే దే కెన్ లివ్ harmoniously with each other because there was cultural difference, right. Next student, next important oil reserves అండి. ఆయిల్ కూడా ఒక వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ గా ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు ఇక్కడ గమనిస్తే ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, సౌత్ సూడాన్ లో మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సౌత్ సూడాన్ ఇందాక ఏం చెప్పుకున్నాం, ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పుకోవడం అనేది జరిగింది. బట్ పవర్ అనేది ఎవరి చేతుల్లో ఉంది, ఖార్తామ్ నుంచి పవర్ అనేది నడిపిస్తున్నారు. అంటే మనకి దీస్ లీడర్స్ ఎవరైతే అరబ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అరబ్ ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పవర్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండడం అనేది జరిగింది. వాట్ దే ఆర్ డూయింగ్, దే కన్స్ట్రక్టెడ్ మెనీ రిఫైనరీస్ ఇన్ నార్త్ సూడాన్. సో ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ అనేవి సౌత్ సూడాన్ లో ఉన్నప్పటికీ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నార్త్ సూడాన్ లో ఏర్పాటు చేసి ఆయిల్ మొత్తాన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. సో రిసోర్సెస్ సౌత్ సూడాన్ అయితే లాభం అనేది ఎవరు పొందుతున్నారు, నార్త్ సూడాన్ వాళ్ళు ఆయిల్ నుంచి పొందడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో అది కూడా ఒక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ గా మారడం అనేది జరిగింది. సౌత్ సూడాన్ ఇంత ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉన్నప్పటికీ, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఉన్నప్పటికీ చాలా పావర్టీలో, పేదరికంలో, చాలా ఇన్ఈక్వాలిటీస్ తో బాధపడడం అనేది జరిగింది. సో అక్కడి నుంచే పీపుల్ యొక్క సోషల్ కండిషన్సే పొలిటికల్ రెవల్యూషన్స్ కారణం అవుతాయి కదా. సో అక్కడి నుంచే ఒక రెవల్యూషన్ అనేది, రివోల్ట్స్ అనేవి బయలుదేరడం అనేది జరిగింది నాన్న. అర్థమైందా. నెక్స్ట్ చూడండి, సూడాన్ వార్స్. సూడాన్ లో యుద్ధాలు అనేవి ఎలా జరిగాయి. ఫస్ట్ సూడాన్ వార్ 1955 నుంచి 1972. అంటే సూడాన్ ఇండిపెండెన్స్ దిస్ యునైటెడ్ సూడాన్ ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, 1956లో వచ్చింది. 1956కు ముందే ఈ వార్ అనేది, ఫస్ట్ సూడాన్ వార్ అనేది స్టార్ట్ అయింది బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ సూడాన్ ఇద్దరి మధ్య. ఎందుకు అంటే పవర్ కోసం, నార్త్ సూడాన్ నుంచి పవర్ అనేది, ఇండిపెండెన్స్ అనేది సౌత్ సూడాన్ తీసుకోవడం కోసం. సెకండ్ సూడాన్ వార్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు మొదలైంది, 1983 నుంచి 2005 మధ్యలో జరగడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ 22 years జరగడం అనేది జరిగిందమ్మా. నార్త్ అండ్ ఎవరెవరి మధ్య, నార్త్ సూడాన్ ఏదైతే ఉంటుందో నార్త్ సూడాన్ గవర్నమెంట్ అండ్ సౌత్ సూడాన్ యొక్క సౌత్ సూడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో సౌత్ సూడాన్ తరపున ఫామ్ అయినటువంటి ఒక ఆర్మీ, వాళ్ళ మధ్య జరగడం అనేది జరిగింది. ఎస్పీఎల్ఏ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్, సివిల్ వార్ ఏదైతే ఉంటుందో, సూడాన్ వార్ ఏదైతే ఉంటుందో అది అరైజ్ అయింది. సో ఫైనల్ గా 2005లో 2005లో ఒక పీస్ అగ్రిమెంట్ జరిగింది. ఈ వార్ లో సుమారు 20 million పీపుల్ చనిపోయారండి. అర్థమైందా. సో 20 million పీపుల్ వరకు చనిపోవడం అనేది జరిగింది. సారీ 2 million పీపుల్ వరకు చనిపోయారు, 20 లక్షల మంది వరకు చనిపోవడం అనేది జరిగింది. సో అంతమంది చనిపోయారంటే చూడండి ఎంత దారుణమైన కాన్ఫ్లిక్ట్. సో 2005లో మొత్తానికి నార్త్ సూడాన్ అండ్ గవర్నమెంట్ అండ్ సూడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య ఒక శాంతి ఒప్పందం అనేది జరిగింది.
ఈ శాంతి ఒప్పందం ప్రకారం ఏం నేర్చుకున్నారు, 6 years లో పవర్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. 6 years లో ఒక రిఫరెండం అనేది కండక్ట్ చేద్దాం. ఆ రిఫరెండంలో ఏం వస్తుందో, రిఫరెండం అంటే ఏంటి అంటే ప్రజలకే ఓటింగ్ పెడతారు. సౌత్ సూడాన్ పీపుల్ కే ఓటింగ్ పెడతారు. ఏమని, సౌత్ సూడాన్ అనేది నార్త్ సూడాన్ తో కలిపి ఉండాలా లేకపోతే వేరైపోవాలా అనేటటువంటి ఒక తీర్పు. సో రిఫరెండంలో ప్రజలు 90% మెజారిటీతో ఇండిపెండెన్స్ కావాలని చెప్పి సౌత్ సూడాన్ పీపుల్ ఓటేయడం అనేది జరిగింది. సో ఆ రిఫరెండం ప్రకారం 2011 లో సౌత్ సూడాన్ బికేమ్ ఇండిపెండెంట్. ఇట్ బికేమ్ 193rd నేషన్ ఇన్ యునైటెడ్ నేషన్స్ అమ్మ. అర్థమైందా, ఇట్ ఈస్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ యునైటెడ్ నేషన్స్. 2011లో సౌత్ సూడాన్ కి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. దేని నుంచి, నార్త్ సూడాన్ నుంచి. సో సూడాన్ అండ్ సౌత్ సూడాన్ రెండు సెపరేట్ వేరు వేరు దేశాలుగా ఏర్పడడం అనేది జరిగింది. దాని తర్వాత సౌత్ సూడాన్ లో సివిల్ వార్ అనేది మొదలైంది, అదంతా వేరే విషయం. ఇప్పుడు మనం సూడాన్ అంటే నార్త్ సూడాన్ గురించి మనం మాట్లాడుకోవాలి. సూడాన్ లో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిలిటరీ కు కారణం ఏంటో తెలుసుకుందాం. మీకు హిస్టరీ అంతా కంప్లీట్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ సూడాన్. సూడాన్ లో ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఏప్రిల్ 2019 వరకు ద జెంటిల్మ్యాన్ యు ఆర్ లుకింగ్ ఎట్ దిస్, యు ఆర్ సీయింగ్ ఎట్ ఆన్ ది స్క్రీన్, దట్ ఈస్ ఒమర్ అల్ బషీర్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారండి. ఎప్పటి వరకు, ఏప్రిల్ 2019 వరకు. ఏప్రిల్ 2019 వరకు ఈయన ఏకంగా 30 ఏళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. అంటే ఆల్మోస్ట్ 1989 నుంచి ఈ ఒమర్ అల్ బషీర్ ఎవరైతే ఉన్నారో, హీఈస్ అన్ ఇస్లామిస్ట్, హీఈస్ ఎ రాడికల్ ఇస్లామిస్ట్. ఈయన అధికారంలో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా. సో 2019లో ఏం జరిగింది, ఈయన్ని పవర్ నుంచి దింపేయడం అనేది జరిగింది. సో ప్రో డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, ఈయన నియంతృత్వం, ఈయన డిక్టేటర్షిప్, నియంత అన్నమాట. సో డెమోక్రసీ వద్దనుకున్నటువంటి నియంతృత్వం వద్దనుకున్నటువంటి వ్యక్తులు, ప్రో డెమోక్రసీ, ప్రజల చేతులకి పవర్ అనేది కావాలి అనుకునేటటువంటి డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారు, ఈయన అధికారంలోకి దించడం అనేది జరిగింది. ఈయన పాపులర్ అప్రైజింగ్ దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ఏప్రిల్ 2019. అర్థమైందా. ఇతను వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, అమెరికా కానీ యూకే కానీ, వీళ్ళన్నీ ఇతన్ని ఆస్టర్ చేయడం అనేది జరిగింది. ఇతన్ని కంప్లీట్ గా బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఈయన మీద చాలా శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విధించడం అనేది జరిగింది. ఈయన మొత్తం సూడాన్ యొక్క ప్రెసిడెంట్ గా 30 ఏళ్ళుగా పనిచేస్తూ ఉండడం అనేది జరిగింది. అయితే ఈ తాలూకు 2019లో ఏప్రిల్ 2019లో ఎప్పుడైతే ఈయన అధికారం నుంచి దిగిపోవడం అనేది జరిగిందో, ఆగస్ట్ 2019లో ఒక అగ్రిమెంట్ అనేది జరగడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య, దీస్ సివిలియన్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయి, సివిలియన్ పొలిటికల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయి, పొలిటికల్ గ్రూప్స్ అండ్ మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీ మధ్య ఈ రెండు పవర్ అనేవి షేర్ చేసుకోవాలి అని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. వీ షుడ్ బోత్ షేర్ ద పవర్. సో వీ షుడ్ ఫార్మ్ ఏ రూలింగ్ బాడీ దట్ ఈస్ సోవరెన్ కౌన్సిల్. సో ఒమర్ అల్ బషీర్ ని పవర్ ని దించేసిన తర్వాత సోవరెన్ కౌన్సిల్ అనేటటువంటి కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు ఒక అగ్రిమెంట్ ప్రకారం. దీనిలో రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ మిలిటరీ వాళ్ళు ఉంటారు అండ్ సివిల్ పొలిటికల్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో, ఎలైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, పొలిటికల్ గ్రూప్స్ వివిధ రకాలైనటువంటి రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు కూడా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళిద్దరూ కలిపి అధికారాన్ని చేపట్టడం అనేది జరిగింది. సో ఇద్దరు కలిపి సోవరెన్ కంట్రీ ఎప్పటి వరకు అధికారంలో ఉంటుంది, 2023 వరకు అధికారంలో ఉంటుంది. అకార్డింగ్ టు ద ఆగస్ట్ 2019 అగ్రిమెంట్. 2023లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. డెమోక్రసీ వైపు ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు అనేవి జరిగితే ఆ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు సూడాన్. ఇది 2019 ఆగస్ట్ అగ్రిమెంట్ లో నిర్ణయించినటువంటి విషయం నాన్న. అర్థమైందా. సో ఆఫ్టర్ ద పవర్ ఆఫ్ ఒమర్ అల్ బషీర్ ఎవరంటే అధికారంలో ఉన్నారు, సోవరెన్ కౌన్సిల్ అధికారంలో ఉండడం అనేది జరిగింది. ఇట్ హ్యాడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ మిలిటరీ అండ్ సివిలియన్ పొలిటికల్ గ్రూప్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, హ్యావ్ దేర్ బీన్ టెన్షన్స్ బిఫోర్. మరి ముందు ఏవైనా టెన్షన్స్ అనేవి ఉండేవా బోత్ మిలిటరీకి అండ్ దాంతో పాటు సివిలియన్ గ్రూప్స్ కి మధ్య. చూడండి, మిలిటరీ రోల్ అనేది జస్ట్ అన్ ఆనరీ రోల్. మిలిటరీ రిప్రజెంటేటివ్స్ గా మనకి సోవరెన్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పటికీ అది జస్ట్ నామమాత్రమైనటువంటి రోలే ప్లే చేసింది. కానీ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు అండ్ దాంతో పాటు దీస్ పొలిటికల్ గ్రూప్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు అంటే, మిలిటరీ ఓవర్ రీచ్ ఇన్ ఫారెన్ పాలసీ. ఓవర్ రీచ్ అంటే తన పరిధిని మించి మిలిటరీ ప్రవర్తిస్తుంది. ఫారెన్ పాలసీ, విదేశాంగ విధానంలో వేరే కంట్రీస్ తో ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనేటటువంటి విషయాల్లో మిలిటరీ అనవసరంగా జోక్యం చేసుకుంటుంది. అండ్ అదర్ పీస్ నెగోషియేషన్స్ లో కూడా మిలిటరీ అనేది అనవసరంగా జోక్యం చేసుకుంటుంది అని చెప్పి గవర్నమెంట్, దీస్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిలిటరీని అక్యూజ్ చేశారు. అండ్ మిలిటరీ ఏం అక్యూజ్ చేసింది, ఇట్ హ్యాస్ అక్యూజ్ సివిలియన్ పార్టీస్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్ అండ్ మోనోపోలైజింగ్ ద పవర్. సో వీళ్ళు పవర్ ని మిస్మేనేజ్ చేస్తున్నారు
అంటే కొన్ని రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది జరుగుతుంది. దీస్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రిఫార్మ్స్ అనేవి వాలటైల్ గా మారుస్తుంది. ముఖ్యంగా దిస్ పర్టికులర్ సూడాన్ యొక్క ఎకానమీని వాలటైల్ గా మార్చడం అనేది జరుగుతుంది. అండ్ మొనోపొలీతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు, వీళ్ళు గుత్తాధిపత్యంతో వెళ్తున్నారు, పవర్ ని సెంట్రలైజ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీ గవర్నమెంట్ సివిలియన్ పార్టీస్ ని అక్యూజ్ చేయడం అనేది జరిగింది, వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అనేది జరిగింది. అప్పుడు నెక్స్ట్, సో ఈ వేరియస్ టెన్షన్స్ వల్ల ఏ కోయిలేషన్ ఆఫ్ రెబల్ గ్రూప్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ అండ్ రెబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ అలైన్డ్ దెమ్సెల్వ్స్ విత్ ద ఆర్మ్ ఫోర్సెస్ తో వాళ్ళు కలిసి వాళ్ళు ఏం చేశారు, దే వాంటెడ్ టు డిజాల్వ్ ద సివిలియన్ క్యాబినెట్. సోవరెన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో సోవరెన్ కౌన్సిల్ కన్సిస్ట్ ఆఫ్ సివిలియన్ క్యాబినెట్ అండ్ దాంతో పాటు మిలిటరీ రిప్రజెంటేటివ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో సివిలియన్ క్యాబినెట్ ని కంప్లీట్ గా ఇది చేసేయాలి, సివిలియన్ క్యాబినెట్ ని కంప్లీట్ గా డిజాల్వ్ చేసేయాలి, వాళ్ళని అధికారం నుంచి దించేయాలని చెప్పి ఈ రెబల్ గ్రూప్స్, అదర్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఆర్మ్స్ ఫోర్సెస్ కలిపి అనుకోవడం అనేది జరిగిందాం. సో అథారిటీస్ సెట్ సెప్టెంబర్ దే హ్యాడ్ ఫాయిల్డ్ అన్ అటెంప్టెడ్ కూప్. సెప్టెంబర్ లో ఆల్రెడీ ఒక అటెంప్టెడ్ కూ అనేది జరిగిందమ్మా. సో ఆల్రెడీ మిలిటరీ వాళ్ళు పవర్ చేజెక్కించుకోవాలనుకున్నారు, బట్ అథారిటీస్ గవర్నమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా అపోజ్ చేయగలగడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీస్ పీపుల్ ఎవరైతే కూ ఇది చేస్తున్నారో వాళ్ళు ఎవరు అంటే బషీర్ ఎవరైతే ఉన్నారో, ఒమర్ అల్ బషీర్ తాలూకా లాయలిస్ట్ అని చెప్పి చెప్పడం అనేది, ఆయన సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రో డెమోక్రటిక్ సివిలియన్ పార్టీ, సివిలియన్ గవర్నమెంట్, సివిలియన్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి పవర్ ని లాగేసుకోవాలని చెప్పి అనుకుంటారు. ఈవెన్ మిలిటరీ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ బషీర్, ఒమర్ అల్ బషీర్ అని చెప్పి చాలా మంది అక్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద టెన్షన్స్ బిట్వీన్ బోత్ ద గ్రూప్స్ అండ్ సివిలియన్ క్యాబినెట్ అండ్ దాంతో పాటు మిలిటరీ రిప్రజెంటేటివ్స్. నెక్స్ట్ చూడండి. నౌ లుక్ ఎట్ వాట్ ఆర్ ద డిసగ్రిమెంట్స్ ఓవర్. మరి మిలిటరీకి అండ్ దాంతో పాటు దిస్ పర్టికులర్ గవర్నమెంట్ కి దేని మీద డిసగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి, ఒకరితో ఒకరికి విభేదాలు అనేవి ఎందుకు వచ్చాయి చూడండి. One point of tension, the first point of tension is the pursuit of justice over allegations of war crimes by the military and its allies in the conflict in Darfur from 2003. Darfur is the western province of Sudan అండి. 2003 నుంచి ఏం జరుగుతుంది, ఒమర్ అల్ బషీర్ ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి ఏం జరిగింది, ఈయన హీఈస్ ఏ ముస్లిం అరబ్ అండి. సో ఈయన దర్ఫూర్ లో ఉండేటటువంటి నాన్ అరబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎథ్నిక్ క్లిన్సింగ్ కి పాల్పడడం అనేది జరిగింది. ఎథ్నిక్ క్లిన్సింగ్ అంటే ఏంటంటే, సిన్స్ యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ ఎథ్నిసిటీ యూ విల్ బి మర్డర్డ్, లేకపోతే జెనసైడ్ అని కూడా అంటారు. నువ్వు ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందడం వల్ల నిన్ను చంపేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 2003లో మొదలైనటువంటి దర్ఫూర్ కాన్ఫ్లిక్ట్, ఈ నాన్ అరబ్స్ ని అరబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపేశారు. ఈ ఒమర్ అల్ బషీర్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా మిలిటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవి చాలా వార్ క్రైమ్స్ కి పాల్పడడం అనేది జరిగింది. అనవసరంగా ఒత్తి పుణ్యానికి నాన్ అరబ్స్ ని, అదర్ ఎథ్నిక్ గ్రూప్స్ ని చంపేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో వార్ క్రైమ్స్ ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి క్యాబినెట్ ఏదైతే ఉంటుందో సివిలియన్ క్యాబినెట్ అనేది ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. బికాస్ దే ఆర్ ఆఫ్ ప్రో డెమోక్రేట్స్ ఇన్ నేచర్. సో మిలిటరీ వాళ్ళకి మరి శిక్ష పడుతుంది కదా, మిలిటరీ వాళ్ళే కదా ఈ ఎలిగేషన్స్ కి పాల్పడ్డారు. సో అందుకే మిలిటరీ వాళ్ళు దీన్ని కోపం తెచ్చుకోవడం అనేది జరిగింది. అయిపోయింది పాత గవర్నమెంట్ లో, మళ్ళీ ఇప్పుడు దాన్ని తవ్వాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పి సివిలియన్ క్యాబినెట్ మీద వాళ్ళు అక్యూజ్ చేయడం అనేది జరిగింది. ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉంటుందో ఐసీసీ ఈ సీకింగ్ ట్రయల్స్ ఫర్ బషీర్ అండ్ అదర్ సూడానీస్ సస్పెక్ట్స్. సో బషీర్ చేసినటువంటి వార్ క్రైమ్స్, ఈ ఎథ్నిక్ క్లిన్సింగ్, ఈ జెనసైడ్ అండ్ దాంతో పాటు సూడానీస్ సస్పెక్ట్స్, ఈ మిలిటరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాల్పడినటువంటి వార్ క్రైమ్స్, వాటి మీద విచారణ చేపట్టాలని చెప్పి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా అనుకోవడం అనేది జరుగుతుంది. రైట్. అండ్ దిస్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఏం చెప్పింది, వి విల్ హ్యాండ్ ఓవర్ ద సస్పెక్ట్స్, అనుమానితుల్ని మేము ఇది చేస్తాం, వాళ్ళని విచారణ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. బట్ సోవరెన్ కౌన్సిల్ ఓకే చెప్పిందా అంటే చెప్పలేదు. నేను ఆల్రెడీ చెప్పాను, సోవరెన్ కౌన్సిల్ ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 2 things. ఒకటి ఏంటి, దిస్ క్యాబినెట్, దిస్ సివిలియన్ క్యాబినెట్, రెండవది ఏంటి మిలిటరీ. సివిలియన్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో ఇదేం చెప్పింది, సస్పెక్ట్స్ అప్పగిస్తామని చెప్పింది. బట్ సోవరెన్ కౌన్సిల్ చెప్పలేదు అంటే అర్థం ఏంటి, మిలిటరీ వాళ్ళు చెప్పలేదు. మిలిటరీ పీపుల్ ఆర్ ఇన్ అపోజిషన్ టు ద ట్రయల్స్ ఆన్ ది సూడానీస్ సస్పెక్ట్స్ అండ్ బషీర్ అండి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఇంకొక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఏంటి, అండ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ కిల్లింగ్స్ ఆఫ్ ప్రో డెమోక్రసీ ప్రొటెస్టర్స్ ఆన్ June 3, 2019. సో 2019లో ఈ బషీర్ నుంచి అధికారం అనేది తీసుకొచ్చేటప్పుడు, ఈ బషీర్ ని పవర్ నుంచి ఆస్టర్ చేసేటప్పుడు ఈ ప్రో డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కదా, వాళ్ళు ప్రొటెస్ట్
చేసే వాళ్ళ మీద మిలిటరీ వాళ్ళు చాలా కిల్లింగ్స్ కి పాల్పడ్డారు, వాళ్ళని చాలా హత్య చేయడం అనేది జరిగింది, చాలా మందిని చంపేయడం అనేది జరిగింది. ఈ హత్యల మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి సివిలియన్ క్యాబినెట్ అనుకోవడం అనేది జరిగింది. దీనికి మిలిటరీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. దీస్ యాక్టివిస్ట్ అండ్ సివిలియన్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో దే హావ్ బిన్ యాంగర్డ్ బై డిలేస్ ఇన్ మేకింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ పబ్లిక్. సో ఇన్వెస్టిగేషన్ లో రుజువైనటువంటివి ఎవరెవరు ఈ అటాక్స్ అనేవి పాల్పడ్డారు, ఎవరెవరు ఈ తాలూకా సివిలియన్ కిల్లింగ్స్ కి ప్రొటెస్టర్స్ ని ప్రో డెమోక్రసీ ప్రొటెస్టర్స్ ని చంపారు అనేటటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పబ్లిక్ లో పెట్టకుండా డిలే చేస్తున్నారని చెప్పి చాలా సివిలియన్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఈ పరిస్థితుల్లో సివిలియన్ క్యాబినెట్ డెమోక్రాట్స్ వైపు ఉంది కాబట్టి మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్ ని చేజెక్కించుకోవాలని చెప్పి అనుకున్నారు. దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. కంప్లీట్ గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటి అంటే ఎకానమీ అండి, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంగిపోవడం. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్. చూడండి, సో సూడాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అనేది స్లో డౌన్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయిల్ రిజర్వ్స్. అప్పటికి వాళ్ళ చేతిలో ఉండేటటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో 2011లో 2011లో సౌత్ సూడాన్కి ఎప్పుడైతే స్వతంత్రం అనేది రావడం అనేది జరిగిందో వాళ్ళకి అప్పగించడం వల్ల, అర్థమైందా, ఈ ఆయిల్ రిజర్వ్స్ ని సౌత్ సూడాన్ ఏదైతే ఉంటుందో దానికి అప్పగించేయడం అనేది జరిగింది ఈ సూడాన్, రైట్. సో వీళ్ళకి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోవడం వల్ల ఎకానమీ అనేది పూర్తిగా పడిపోవడం అనేది జరిగింది. ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఇది కూడా కరెన్సీ అనేది పూర్తిగా పడిపోవడానికి కారణం అవడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఫ్రీక్వెంట్ షార్టేజెస్ ఆఫ్ బ్రెడ్, ఫుడ్ అనేది లేకుండా, ఫ్యూయల్ అనేది లేకుండా రావడం అనేది జరిగింది. సో సరిపడినటువంటి ఇంధనం కూడా లేకపోవడం వల్ల బషీర్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఈ ఒమర్ అల్ బషీర్ యొక్క గవర్నమెంట్ యొక్క డౌన్ ఫాల్ కి కారణం అవడం అనేది జరిగింది. ప్రజలు చాలా కోపంతో ఆయన మీద అటాక్ చేయడం అనేది జరిగింది. డెమోక్రసీ వైపు సూడాన్ ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి చాలా మంది ప్రొటెస్ట్ చేసి ఆయన పవర్ నుంచి దింపేశారు 2019లో. సో ఎకనామిక్ క్రైసిస్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ అండి. అండ్ దాంతో పాటు ఈ ట్రాన్సిషనల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో 2019 తర్వాత వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ది సావరెన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఇంపోజ్డ్ సెవరల్ హార్ష్ అండ్ ర్యాపిడ్ రిఫార్మ్స్ అండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పినటువంటి కొన్ని రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం అనేది సంస్కరణలు. ఈ సంస్కరణలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏం జరిగింది, ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారంటే ఫారిన్ ఫినాన్సింగ్, మానిటరీ ఫండ్ ఏం చేస్తుంది, ఫారిన్ ఫినాన్స్ ఏదైతే ఉంటుందో ఫారిన్ కరెన్సీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు కొంత డెట్ రిలీఫ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, అప్పు తిరిగి కట్టకుండా కొంత రిలీఫ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అందుకే వాళ్ళు చెప్పినటువంటి రిఫార్మ్స్ ని ఇంప్లిమెంట్ చేశారు. బట్ దాని వల్ల ఏం జరిగింది, రిఫార్మ్స్ వల్ల ఇన్ఫ్లేషన్, సో ఇంధనం ఫ్యూయల్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యూయల్ కాస్ట్ అనేది పెరిగితే అన్నింటి తాలూకా కాస్ట్లు ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో పెరిగినాయి. ద ఫినామినన్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్ ఏమంటామండి, ఇన్ఫ్లేషన్ అంటాం. సో ద్రవ్యోల్బణం ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. సో మోర్ దెన్ 400% కి పెరగడం అనేది జరిగిందమ్మ. అంటే రూపాయి ఉండే వస్తువు 4 రూపాయలు అయింది, 100 రూపాయలు ఉండేటటువంటి వస్తువు 400 రూపాయలు అయింది. సో చాలా సూడానీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొట్ట నింపుకోవడానికి, దాంతో పాటు సరిపడా వస్తువులు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడడం అనేది జరిగిందమ్మా. దానివల్ల ఈ ఎకనామిక్ కండిషన్స్, ఈ డిటేరియేటింగ్ ఎకనామిక్ కండిషన్స్ ని సాల్వ్ చేయమని చాలా అకేషనల్ ప్రొటెస్ట్ అనేవి కూడా రైజ్ అవ్వడం అనేది జరిగింది. సో ఎకనామిక్ క్రైసిస్ కూడా ఈ మిలిటరీ కూకి ఒక కారణం అని చెప్పొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే యుఎస్ యొక్క శాంక్షన్స్ అంటే ఆంక్షలు. యునైటెడ్ స్టేట్స్ ఏం చేసింది, వీళ్ళ మీద ఆంక్షలు విధించడం అనేది జరిగింది. అంటే సూడానీస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనకుండా, ఎవరు తీసుకోకుండా ఇలా చేసింది. ఎందుకు చేసింది, ఈ బషీర్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఒమర్ అల్ బషీర్ టైం ఏం జరిగింది, మనకి దఫూర్లో 2003 నుంచి అటాక్స్ అనేవి జరగడం అనేది జరిగింది, ఎథ్నిక్ జెనసైడ్ అనేది జరగడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకోవట్లేదు, ఎథ్నిక్ జెనసైడ్ కి, నాన్ అరబ్స్ యొక్క కిల్లింగ్స్ కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఒమర్ అల్ బషీర్ అనే వ్యక్తి సపోర్ట్ చేస్తున్నాడు. సో సూడానీస్ గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ మీద ఆంక్షలు అనేవి విధించాలని చెప్పి యుఎస్ అనేది ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి విధించడం అనేది జరిగింది. ఈ ఎకనామిక్ శాంక్షన్స్ వల్ల కూడా ఏం జరగడం అనేది జరిగింది, సూడాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది కోలుకోలేని దెబ్బ పడిందండి. సో కుప్ప కూలిపోవడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద మిలిటరీ కూ ఇన్ సూడాన్. సో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఈ పర్టికులర్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ మిలిటరీ కూని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంప్లీట్ గా ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది, యూరోపియన్ యూనియన్ కూడా ఖండించడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉంటుందో ఆఫ్రికా యూనియన్ కూడా ఖండించడం అనేది జరిగింది. సో డెమోక్రసీ అనేది థ్రెట్ లో ఉంది. డెమోక్రసీ, ప్రజలు ఎన్నుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పు.
అని చెప్పి చాలా మంది ఎగనెస్ట్గా వాయిస్ రైజ్ చేయడం అనేది జరిగింది ఎగనెస్ట్ ది సూడాన్ మిలిటరీ కు. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ మిలిటరీ కూ నుంచి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అండి. సో యా, సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ అండ్ ఎలా ఉందో ఎక్స్ప్లెనేషన్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. సో ఎక్కువ మందికి వెళ్ళాలి, మన ఎఫర్ట్స్ రీచ్ అవ్వాలంటే ప్లీజ్ డూ లైక్ దట్, లైక్ ఆర్ వీడియో, లైక్ దట్, నో హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఓకేనా? రైట్ నాన్న. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు ఈరోజు హిందూ అనాలిసిస్ అర్థమైందని అనుకుంటున్నాను. రైట్? పర్ఫెక్ట్ నాన్న. బాయ్.